సౌండ్ వస్తే మీకు ఎట్లా ఉంటుంది, నాకు ఎగిరిపోతుంది. అందుకనే మాట్లాడొద్దు అని చెప్తుంటాం. మాట్లాడకుండా వింటే కొద్దిసేపు అయినా శ్రేష్టమైన మాటలు మన బుర్రకెక్కుతాయి. దేవుని మాట ఇందులో రావాలి, రాకపోతే దండగా ఇంత దూరం వచ్చి మనం ఇంత టైం తీసుకొని ఉపవాసం ఉండి జాగారం ఉండి కన్నీరు గారిస్తే వేస్ట్ అవుతుంది. నేను మందిరానికి వెళ్ళేది దేవుని వాక్యం వినడానికి, ప్రార్థన చేసుకోవడానికి, నా బాధలు చెప్పుకోవడానికి. ప్రతి శుక్రవారం జరుగుతున్న కార్యక్రమం ఇది. ఒక్కరైనా ఇద్దరైనా 10 మంది అయినా 100 మంది అయినా 1000 మంది అయినా వారి వారి పని భారాన్ని బట్టి వాళ్ళ సమస్యలను బట్టి పడుతూ లేస్తూ ఉంటుంది. పరిస్థితి అట్లా ఉంది. అది కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. లోపలనే బాధలో ఉంటారు. వాళ్ళు ఇట్లా నువ్వు ఇట్లా తట్టడమే ఆలస్యం. బాగున్నావు అంటే అయ్యా ఏం బాగున్నావు, ఏం సుఖం లేదు అంటే ఏదో సమస్య ఉండే ఉంటుంది అన్నమాట. ఎవరికి ఉండే బాధలు. చిన్న పిల్లలు, బడికి పోయే పిల్లోడిని చూస్తే పండు ముసలి వరకు కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎవరి సమస్యలు వాళ్ళకి. అరే నీకేం బాధరా, బుక్కులు పట్టుకొని పుస్తకాలు పట్టుకొని చదువుకుని నీకు బాధ అంటే వాడి బాధ అనుకుంటుంది. వయసు వాళ్ళకు వాడి బాధ వాడుకుంటుంది. ముసలి వాళ్ళకు ఎవరు ఉండే బాధలు వాళ్ళకు ఉండనే ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం, సమస్యకు పరిష్కారం దేవుడు. మనుషులు ఎవరు నీ సమస్య పరిష్కారం చేయరు. నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, మనుషుల చేతులు లేదు. నీ దరిద్రం పోవాలన్నా, నీ శాపం పోవాలన్నా, మంత్రాలు పోవాలన్నా, దయ్యాలు పోవాలన్నా, నరదృష్టి పోవాలన్నా, ఇంకా పాడు అలవాట్లు పోవాలన్నా, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, దురాశ పోవాలన్నా దేవుడు సాయం చేయాలి. దేవుడు సాయం లేకపోతే ఏది పోదు. అవన్నీ పోతాయని అక్కడ ఉంటే మాత్రం మనం దేవుని దగ్గర రాము. అవన్నీ కాకనే మనం దేవుని దగ్గర వస్తాం. మనుషుల సాయం వ్యర్థం, దేవుడు చేస్తాడు నమ్మకంతో దేవుని దగ్గర వస్తాం. నాదదే పని, నీదదే పని, అందరం కలిసి దేవుని పెట్టుకుంటున్నాం. సాక్ష్యం సత్యం. ఒక గంట నుంచి చూస్తున్నాడు టప్ప 5 మెకానిక్ షెడ్ పెట్టిండు. ఫ్యాన్ కూడా బంద్ చేసింది. ఆ ఫ్యాన్ కూడా అవసరమే, అయినా రీసౌండ్ రావద్దు, దృష్టి పోవద్దని బంద్ కూడా చేసి. ఎంత సైలెంట్ అన్నా కూడా అది ఖచ్చితంగా ఆటంకం వస్తుంటుంది. ఇప్పుడే కాదు, పొద్దున్న నువ్వు ప్రార్థన చేస్తే కూడా అంతే. పిల్లి అని వస్తుంది, కుక్క అని వస్తుంది, పిల్లలను సపోర్ట్ చేస్తారు, ఏదో సౌండ్ వస్తుంది. నీ ప్రార్థన కూడా డిస్టర్బ్ చేయాలి వాళ్ళు. నేను చెప్పే మాట సత్యమైతే మీరు బాగా గమనించరి. ఇవాళ నుంచి కనిపెట్టరు మీరు. నేను రేపు సాయంత్రం 7 గంటలకు ప్రార్థన చేయాలనుకుంటున్నా అని ఇప్పుడు అనుకోరి. 7 గంటలకు మొదలుపెట్టిరి, 1 గంట చేయరి, పావు గంట, అర్ధ గంట, 1 గంట, 7 నుంచి 8 1 గంట చేయరి. ఆ గంటలు ఏమేమి జరుగుతుందో నాకు వచ్చి చెప్పురి. అయ్యా నేను దేవుని దేవాలన్న కడుపు నిండా నా మనసులో ఉన్న కోరికలన్నీ దేవుని చెప్పి ప్రార్థన 1 గంట సేపు హ్యాపీగా చేసుకున్న మనస్ఫూర్తిగా దేవుని మీద దృష్టి పెట్టి దేవుని ఆత్మ కుమ్మరించి ఇటు అటు నా ఆలోచనలు ఇటు అటు అంటారా మనిషికి ఎన్ని గుణాలు, 70 గుణాలు 70 బుద్ధులట. అవన్నీ తొక్కేసి పక్కకు పెట్టేసి దేవుడే సమస్తమని నేను మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుందా లేదు చూసుకోరు ఒకసారి. రాలేదనుకో సంతోషం. ఎందుకు? నీ ప్రార్థన దేవుని సన్నిధి చేరింది. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. లేకుంటే కష్టమే. కొంతమంది గట్టిగా ప్రార్థన చేస్తారు, కొంతమంది మౌనంగా ప్రార్థన చేస్తారు, కొంతమంది మనసులో ప్రార్థన చేస్తారు. ఏ రకంగా ప్రార్థన చేసినా దేవునికి చేరాలి. తార్ ధోకో దేవేరు సన్నిధిని జావడం. నీ ప్రార్థన సరి అయిందా, దేవునికి ఇష్టమైందా, అంగీకారం అయిందా లేదా, అది నువ్వు తెలుసుకోవాలి. ఒక భక్తుడు బైబిల్లా గట్టిగా ప్రార్థన చేస్తుంది, తలుపేసుకొని ఇటుకేసుకొని ప్రార్థన చేస్తుంది. గట్టిగా 2 చేతులు ఎత్తి కన్నీరు గార్చి గొంతెత్తి ప్రార్థన చేస్తుంటే సైతాన్, దయ్యం, ఊదడి, అపవాది ఆ మాటలన్నీ పట్టేస్తుందంట. నోటి మాటలన్నీ పట్టేస్తుంది. ప్రార్థన పోకుండా ఇటు అడ్డుపడుతుంది అనమాట. దేవుని దగ్గర పోనీయట్లేదు. అందుకని కొన్నిసార్లు కళలు రావు, దర్శనాలు రావు, స్వరం ఉండదు, మనం అనుకునేది జరగదు. అసలు దేవుడు ఉన్నాడా లేడా, వింటుండా లేదా నా ప్రార్థన, గోస చూస్తుండా లేదా మనం అనుకుంటాం. కానీ దయ్యం ఏం చేస్తాడు? ఎప్పుడు అడ్డుపడుతుంటాడు. నీ ప్రార్థనకు అడ్డుపడతాడు. నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ మానసిక మనాదిని అనేక రకాలుగా నిన్ను వెనక్కి లాగుతున్నాడు. కానీ పై ఎత్తేయాలంటే నువ్వు దేవునికి మళ్ళీ మొరపెడుతూనే ఉండాలి. జవాబు వచ్చినా రాకపోయినా, మేలు జరిగినా జరగకపోయినా, వేసిన పంట పండినా పండకపోయినా,
బర్రె ఈనినా ఈనకపోయినా పెళ్ళి అయినాక ఏది ఉన్నా కూడా నువ్వు ఎత్తు పై ఎత్తు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడు దేవుడు అడుగుతాడు, ఏందమ్మా రోజు మొత్తుకుంటున్నావు, ఇంకా జవాబు ఇవ్వకపోయినా ఇంకా చేస్తావు. అయ్యా నువ్వు ఇస్తావు, నా టైంలో కాదు నీ టైంలో ఇస్తావు. నువ్వు నీ అంగీకారం నీకు నేను ఇష్టమే, నీకు నేను నమ్ముకున్నా, ఎందుకంటే నీ కాలు పట్టడానికి నేను అన్నప్పుడు దేవుడు చెప్తాడు, నీ మాటలు నాకు చేరట్లేదు అంటాడు. నువ్వు చేసే ప్రార్థన నా సన్నిధికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? భూతుడి దయ్యం పట్టుకుంటుంది మధ్యలో. అయితే దాని పరిష్కారం ఏందయ్యా? ఇప్పుడు నేను అపాయంలో ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, కష్టాల్లో ఉన్నా, మరి దాన్ని ఎట్లా తప్పించుకోవాలంటే ఇప్పటి నుంచి నోరు గట్టిగా ప్రార్థన చేయక, ఇక మాటలు బయటికి రానియకు, మౌనంగా ప్రార్థన చేయి, ఆత్మలోనే ప్రార్థన చేయంటాడు. అప్పుడు నువ్వు నోరు మూసుకొని కళ్ళు మూసుకొని సైలెంట్గా ప్రార్థన చేస్తుంటే తలంపులు చెదరకుండా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన దేవునికి. ఇప్పుడు ఎవరన్నా హలో ఫోన్లో మాట్లాడుతున్నట్టుంటుంది, ఎక్కడో ఆలోచన చేసి మాట్లాడితే తత్తరబత్తర మాటలు ఎగిరిపోతాయి. ఆయనకు చెప్పా, నీకు అర్థం కాదు. ఏమైంది? డల్లుగా మాట్లాడుతున్నా, ఏమైంది? గుటకలు మింగుతున్నావు ఎందుకు అంటాడు అవతలోడు. ఏం లేదు, చెప్పబోయి చెప్పరాకుండా ఏదో గలిబిలి అవుతుంటావు. సరిగ్గా కరెక్ట్ ఆయన చెప్పిన దాన్ని కరెక్ట్గా ఆన్సర్ జవాబు పోతుంటే కరెక్ట్ అది 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 అంటావు, లేకుంటే రాదు. కాబట్టి నువ్వు షూటిగా మాట్లాడాలి దేవునితో. అప్పుడు ప్రభు అంటాడు, నీ ప్రార్థన నీ జవాబు నాకు రావట్లేదు, కాబట్టి నువ్వు మనసులో ప్రార్థన చేయమంటాడు, ఆత్మలోనే ప్రార్థన చేయంటాడు. అప్పుడు దయ్యానికి దొరకదు మన మాటలు. మన మనసులో మాట దయ్యానికి తెలియదుగా, వాడు ఆపలేడిగా, కరెక్ట్ వెళ్ళిపోతుంది దేవుని దగ్గరగా. దేవుడు ఆమెన్ అంటాడు. ఆమెన్ అంటే ఏంది? ఆమెన్ అంటే ఏంది? దేవుడు ఆమెన్ అంటాడు. ఆమెన్ అంటే ఏంది? రేపు మీ పిల్లలు కూడా అడుగుతారు నేను, నాయన అన్నీ చెప్పినాక ఆమెన్ అంటున్నావు ఏంది అంటాడు. ఆమెన్ ఆమెన్ మీనింగ్ తెలియదమ్మా, ఆమెన్ అర్థమే తెలియదా? హల్లెలూయా యేసయ్యా. రెస్పాండ్ అవ్వట్లేదు మీరు, అంటే మేము చెప్పేది మీకు అర్థం కావట్లేదా? మరి ఇంత బలంగా వాక్యం చెప్తుంది అమ్మగారు, బలీయమైన ప్రార్థన చేస్తుంది. చిన్న మాట అది, 3 అక్షరాలు, ఆమెన్. నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు ఆమెన్ అంటాడు, నువ్వు ఆమెన్ అంటావు, దేవుడు కూడా ఆమెన్ అంటాడు. ఆమెన్ అంటే ఏంది? తెలుసా తెలియదా? ఒప్పుకుంటారా తెలియదని? కొంగు ముడికేస్తారా? ఇట్లా చెప్పి నాకు అన్నీ తెలుసు అంటారా? చెప్పు, మీరు తెలుసు అంటే చెప్పు అంటున్నా, నేనేం అడగట్లేదు. మనం మాట్లాడుకుంటున్నాం అంతే. దేవుడు కూడా మీతో నివాసం చేస్తాడు, దేవుడు మీతో మాట్లాడతాడు. అర్థం పర్థం లేకుండా జవాబు రాదు. ఇప్పుడు నువ్వు చెప్పే ప్రార్థన నీ మాటలకి దేవుడు ఆమెన్ అంటుండు, నువ్వు కూడా ఆమెన్ అంటున్నావు, నేను ఆమెన్ అంటున్నా, అందరం ఆమెన్ అంటున్నావు. ఆమెన్ అంటే ఏంది అయ్యా? అది అట్లా ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు ఏం చేసి తెలియపరుస్తాడు. ఆమెన్ అంటే తదాస్తు అంటారు తెలుగులో. తదాస్తు అంటే నువ్వు చెప్పిన మాటలన్నీ నేను విన్నాను, అవన్నీ జరుగునుగాక అన్నట్టు. అంటే నువ్వు ఉత్తది చెప్పినా ఆమెన్ అయిపోతుంది, అబద్ధం చెప్పినా ఆమెన్ అవుతుంది. నువ్వు పాపం ఒప్పుకుంటే కూడా ఆమె అట్లా అన్నీ జరిగిపోతాయి. అంటే దేవుడు నువ్వు అబద్ధం చెప్తే అబద్ధమే, నిజం చెప్తే నిజమే. నువ్వు దేవునికి అబద్ధం చెప్తున్నావా నిజం చెప్తున్నావా అది నీకు తెలవాలి, నీ మనస్సాక్షి తెలవాలి. ఆమెన్ అంటే తదాస్తు, నువ్వు అనుకున్నాయన్నీ జరుగునుగాక అన్నాడు. అంటే నువ్వు కరెక్ట్గా చేస్తే కరెక్ట్ అయింది. అయ్యా నా పంట పొలానికి పురుగు పట్టింది అయ్యా అంటాడు. గంట కట్టట్లేదు, నా పొలం బాగలేదు, రోగం వచ్చింది, మిడతలు వచ్చినాయి, ఇంకేదో రోగం, రకరకాల రోగాలు వస్తున్నాయి పొలాలకి. రైతు బాధ ఏంది? అయ్యా నా పంట పొలం పాడవకుండా నా పెట్టుబడి కూడా కనీసం అందకుండా అయిపోతుందని గోసతోటి ప్రార్థన చేస్తాడు. అప్పుడు అంటాడు, నీ పంట పొలాన్ని పట్టిన పురుగు నేను గద్దిస్తా అంటాడు దేవుడు. అప్పుడు ఏమంటావు? ఆమెన్ అయ్యా అంటావు. దేవుడు కూడా ఆమెన్ అంటాడు. అంటే నువ్వు అనుకున్నట్టు నువ్వు అనుకునేవి జరుగునుగాక అని అర్థం. ఇప్పుడేం చెప్తారా? ఆమెన్ అంటే ఏంది? మీరు నేను మనం అనుకునేవన్నీ. నా బాధ ఏంది? ప్రభువా చర్చి తొందరగా అయిపోవాలి, తలుపులు అయిపోవాలి, కిటికీలు అయిపోవాలి, పైన సున్నము కలరు అంతా అయిపోవాలయ్యా, కింద బండలు అయిపోవాలయ్యా, కరెంటు బల్బులు అయిపోవాలయ్యా, లైట్ వెలగాలయ్యా, మందిరం దగదగ మెరవాలయ్యా, మందిరం నిండా నిండిపోవాలయ్యా, ప్రజలందరూ నిండాలయ్యా, పాతోళ్ళు కానీ కొత్తోళ్ళు కానీ చెడిపోయినవి కానీ చెదిరిపోయినవి కానీ
ఇంకా మోసం చేసేటోళ్ళు కానీ, పాపం చేసేటోళ్ళు కానీ, మాట ఇచ్చిన వాళ్ళు, మాట తప్పిన వాళ్ళు, లోపల ఒకటి బయట ఉన్నోళ్ళు, కుళ్ళు ఉన్నోళ్ళు, వరం లేనోళ్ళు, అయ్యా 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 అన్నీ ఎత్తి పడతారు ప్రార్థన దేవునికి. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఆమేన్ చెప్తున్నావు అంటాడు. అయ్యా ఆమేన్. ఆయన కూడా ఆమేన్, నువ్వు అనుకున్నట్టే జరుగును కాక, ఈ పని అవుతుంది అని నువ్వు నమ్ముతే పని అవుతుంది. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామను ఏకీపిస్తారో వారి మధ్యనే ఉంటానడు ప్రభు. ఎంతమంది? ఇద్దరు లేక ముగ్గురు అంటే భార్య భర్త, మూడోది యేసు ప్రభు. ముందు భార్య భర్తలు, పిల్లలు, కుటుంబం ప్రార్థన చేయాలి. తర్వాత కాపరి ప్రార్థన చేస్తాడు, తర్వాత కాపరమ్మ ప్రార్థన చేస్తుంది, తర్వాత వాళ్ళ పిల్లలు ప్రార్థన చేస్తారు, తర్వాత సంఘం మొత్తం ప్రార్థన చేస్తుంది, తర్వాత సమాజం మొత్తం ప్రార్థన చేస్తుంది, తర్వాత ఊరంతా ప్రార్థన చేస్తుంది, దేశం మొత్తం ప్రార్థన చేస్తుంది. అది ఒక్కరితోనే మొదలవుతుంది. ఒక అడవి ముట్టడి చేయాలి, ఒక అడవిని తగలబెట్టాలంటే ఎన్ని అగ్గిపుల్లలు కావాలి? అగ్గిపెట్టే మొత్తం అవసరమా? ఒక్క అగ్గిపుల్ల చాలు, అడవి మొత్తం తగలబడిపోతుంది. కొంచెం నిప్పు అంత పెద్ద అడవిని తగలబెడుతుంది. మరి నీ ప్రార్థన ఒక బాంబు వేస్తే భూమి మొగులుతుంది, బద్దలైపోతుంది, ఎక్కడెక్కడ చిలుకపోతే బాంబుతోటి. మరి నీ ప్రార్థన ధూపం మామూలుది కాదు. నీ ప్రార్థన కూడా అంతే, పట్టు విడవకుండా, సమయం అనక అసమయం అనక, కన్నీటితో మానక. ఒకరోజు ఏదో 4 చిలక పలుకులు పలికి హల్లెలూయా స్తోత్రం నాయన 4 చిలక పలుకులు చిన్న మాటలు చెప్పి వదిలేయడం కాదు. బొమ్మ కాదయ్యా జీవమున్న దేవుడు, బొమ్మ కాదయ్యా జీవమున్న దేవుడు, మంచి దేవుడు భలే మంచి దేవుడు, మంచి దేవుడు భలే మంచి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ఈరోజు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. రోజు వారం అంతా తింటాం, శుక్రవారం ఒకరోజు ఉపవాస ప్రార్థన. నీ నోటికి తాళం, నీ గొంతుకు కత్తి, అది ఉపవాసం. ఏదో లోకరీతిగా ఉండే ఉపవాసం కాదు. శివరాత్రి ఒక్క పొద్దు ఉంటారు, ఎప్పటివరకు 1 గంట వరకు. ఇప్పుడు 12 అయితేనే ఉంది, ఇంకో గంట అయితే 1 గంట అయింది. పొద్దున్న లేస్తారు, స్నానం పోసుకుంటారు, ఆ కార్యం ఈ కార్యం అన్నీ చేస్తూనే ఉంటారు. అరటికాయలు తెస్తారు, కొబ్బరికాయలు తెస్తారు, అగరబత్తి తెస్తారు, అన్నీ తెచ్చి అక్కడ పెట్టేసి శివరాత్రి ఒక పొద్దు. ఏం సాయం ఆ సాయం ఏం సంగతి? బాగానే, అంత బాగానే. ఏది టిఫిన్ చేద్దారా? లే ఒక పొద్దు అండి ఈరోజు. ఏం పొద్దు? ఒక్క పొద్దు 1 గంట వరకు. 1 గంట కాగానే భజన చేసుకుంటా, గంట ఉప్పుకుంటా, అది చేసి ఇది చేసి మొత్తానికి కొబ్బరికాయలు కొట్టి, కొబ్బరి పుడుకలు మనమే, అరటికాయలు మనమే, ఇడ్లీ మనమే, దోశ మనమే, సాపడ. ఒక పొద్దు అయిపోయింది 1 గంటకి. ఇంక 2 గంటల నుంచి సినిమాకి పోవాలి. జాగారం కదా రాత్రి, మళ్ళా పగలు 3 ఆటలు, రాత్రి 4 ఆటలు, మొత్తం 7 ఆటలు ఉంటుంది ఆ రోజు. జాగారం మొత్తం ఎక్కడ? గుళ్ళో, గోపురాలు, మందిరాలు కాదు, సినిమా హాల్లో. అది దేశభక్తి. ఇది చేసే పూజలు, పునస్కారాలు అర్థం. ఈ ఉపవాసం అట్లా కాదు. ఈ ఉపవాసం వాక్య ప్రకారం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో వ్రాయబడిన ప్రకారము. ఎక్కడుందయ్యా ఉపవాసం గురించి అంటే యెషయా గ్రంథంలో ఉంది, మత్తయి సువార్తలు ఉంది. నువ్వు బైబిల్ ఎక్కడన్నా వెతికితే ఉపవాసం గురించి రాయబడుతుంది. మరి ఉపవాసం అంటే ఎట్లా ఉండాలి, ఎట్లా మొదలు పెట్టాలి మాకు తెలియదు కదా అంటే, బేస్తవారం నైటు, గురువారం నైటు బాగా కమ్మగా తిని 12 తర్వాత దినం, మనం అర్ధరాత్రి తర్వాత దినం కదా, 12 నుంచి మళ్ళీ 12 వరకు అంటే ఒక రోజు అవుతుంది. 24 గంటలు అయితేనే ఒక రోజు. ఈ ఒక్క పొద్దులు 1 గంటలు కాదు, 24 అవర్స్. బేస్తవారం నైట్ తిన్నది మళ్ళీ శుక్రవారం నైట్ 12 దాటితే తినాలి. అది ఒక్కరోజు. అది కూడా బలమైన కారణం ఉండాలి. ఉత్తగా ఉపవాసం ఉండొద్దు, పోటీకి పౌరుషాన్ని ఉండొద్దు, టైంపాస్ ఉండొద్దు, హెచ్చడికి ఉండొద్దు, ఎటకారం ఉండొద్దు, దేవునికి ఏదో పరీక్ష పెడతామని ఉండొద్దు. ఉపవాసం అనేది బలమైన కారణం ఉండాలి. దేవుడు నిన్ను ప్రేరేపించాలి, ఉపవాసం ఉండు అంటాడు ఆయన, అప్పుడు ఉండిపోవాలి. లేకుంటే వేరే ఉపవాసం అవుతుంది. వేరే ఉపవాసం ఎట్లుంటుంది? భార్య భర్తలు కొట్లాడుకుంటారు, తలా తను అనుకొని అన్నం బంద్, నువ్వు ఎట్లా అన్నం తింటావు చూస్తాను ఏమంటుంది. ఆయన ఏమంటాడు? నీ ముఖం, నీ అన్నమే తినను నేను, ఎడముఖం పెడముఖం, గిన్నెలు అన్నం అట్లే ఉంటుంది, ఈగలు వాళ్తుంటుంది. నేను అసలు అన్నమే ముట్టుకోను, తినకపోతే చస్తావు, పో నాకేం చేసింది, నువ్వు తినకపోతే నాకేందని అది కూడా ఉంటుంది.
ఒకరోజు 2 రోజులు మూలలు వండుకొని ముసుగు కప్పుకొని దుప్పటి కప్పుకొని అన్నం తినకుండా పస్తుండి తెల్లారి అన్నం మొత్తం తొట్లను గాబులను ఎక్కడో పడేస్తారు. అలిగి అత్తగారింటికి పోతారు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అలుగుడు ఉపవాసం కాదు. ఎవరో చచ్చిపోయారు మహిళ అని ఉపవాసం ఉంటారు, అన్నం తినరు ఆ రోజు. పొయ్యిలా ముట్టని కట్టెలు కూడా కట్టరు, అన్నం ఉంటుంది మహిళ. అది కూడా ఫస్ట్ కాదు, ఇంకేదో దొరక్క ఇంకేదో లేక ఉపవాసం ఉండేది కాదు. ఇది నిజమైన ఉపవాస ప్రార్థన. యేసు ప్రభువుల వారు చెప్పిన మాట ఏంటంటే, మత్తయి సువార్త, ఇది నా మాట కాదు, ఇది దేవుని మాట, ఇది దేవుని మాట. ఉపవాస ప్రార్థన కొద్ది మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము మొదటి 11 వచనాలు, 1, 2, 3, 4 నుంచి 11 వచనాలు. ఇక్కడ ఏం రాయబడిందో ఉపవాస ప్రార్థన కొంచెం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ 4వ అధ్యాయం మత్తయి సువార్త. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమును కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణం ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరం ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయన చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినడలా వీటన్నిటికీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్మో, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపలేను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయన్ని విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇది వాక్యం. ఉపవాసం గురించి చదివినా మిగతాది కూడా 1 by 1 చదివేసిన 11 వచనాలు. ఇందులో ఒకటే మాట, ఉపవాస ప్రార్థన. మొండి దయ్యాలు, మొండి కార్యాలు, మొండి రోగాలు, మొండి సమస్యలు పోవాలి అంటే ఉపవాస ప్రార్థన వల్ల తప్ప దేని వల్ల సాధ్యం కాదు. పెండింగ్ పనులు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, పని అయితే లేదు. పెళ్ళయింది, పిల్లలు పుట్టట్లేరు, కారణం గొడ్డోడా గొడ్డుదా అని అంటారు. ఉద్యోగం రాలేదు, నిరుద్యోగం. నీ చదువు దండగైంది, కొన్ని వేలు లక్షలు పెట్టినావు, ఇంత పెద్ద చదువుకుని నీకు ఉద్యోగం లేదు, పాడలేదు. పెళ్ళయింది, ఏం సుఖం. పొలం ఉంది, ఏం సుఖం. ఆస్తి ఉంది, ఏం అక్కడికి రావట్లేదు, ఏం సుఖం. ఇవన్నీ సమస్యలు సమస్యలు సమస్యలు. వీటికి పరిష్కారం దేవుడు. మనం దేవుని దగ్గర వచ్చే దాని కొరకు ఉపవాస ప్రార్థన. తిని చేస్తున్నాం, తినకుండా చేస్తున్నాం. అంటే తిని చేస్తే ప్రార్థన జవాబు రాదా అంటే తిని చేస్తే కూడా వస్తుంది. కానీ సైతాన్ దయ్యం ఉపవాసం ఉండదు, అది ఎత్తు పై ఎత్తు. దయ్యానికి ఏం కావాలి? సైతాన్ భూతుడికి, మోహానికి, బొమ్మకి ఏం కావాలి? రక్తం కావాలి. పెళ్లి చేసినా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వస్తే ఏం చేస్తుంది? ఆటను నరికి లోయ అంత రంగుట డబోళ అంటాడు. అప్పుడే మేకను చంపినవు, ఉడుకు రక్తంలో కాలు పెట్టించినావు. ఇక్కడ మనిషి చచ్చిపోయినా కూడా శవాన్ని తీసుకుపోతున్నారు, పాడే ఎత్తుకుపోతున్నారు. అంటే జల్దీ లియా కూరలా కాటనా కూడా తమసే ఊపర్ లంగం జావు. సచ్చిన ఆటలకు వస్తావు, పుట్టిన ఆటలకు వస్తావు, పెళ్ళికి ఆటలకు వస్తావు. శుభకార్యం చేసినా ఏం చేసినా కూడా ఏదో ఒక రకంగా బలి చేస్తావు, బలి ఇస్తున్నావు. రక్తం ఒలికిస్తున్నావు, నువ్వు రక్త ప్రోక్షణ జరుగుతుంది. కానీ ఇక్కడ యేసు ప్రభుల వారు చెప్పే మాట ఏంది? నీ కొరకు నేను ప్రాణం పెట్టినట్టు ఆయన. నువ్వు రక్తం ఒలికించే పని లేదు, నువ్వు యాటను నరికే పని లేదు. నీకు తినాలనిపిస్తే తినేయి. ఒట్టినే పిట్టలు కోసుకో, పావును కోసుకో, కప్పలు కోసుకో, కుందేలు కోసుకో, ఉడతను కోసుకో, తొండను కోసుకో,
జీరగొడ్డును కోసుకో, ఘట సర్పాన్ని కోసుకొని తిను బాగా, నీకు తినాలంటే. కానీ వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద ఆ పని చేయవద్దు అంటుండు. ఎందుకు? నేనే నీ కొరకు రక్తం ప్రోక్షణ, రక్తం ఒలికించేసిన, నీ కొరకు నేను ప్రాణం పెట్టినాక నువ్వు బలి ఇచ్చేది ఎక్కడిది? యేసు ప్రభుల వారు చెప్తుండే ఏమని తెలుసా? నేను బలిని కోరను, కనికరంనే కోరి తిని. నేను బలిని కోరను, నాకు బలి వద్దు అంటుండే. నాకు నువ్వు ఏటలు కోసి, మేకను కోసి, గొర్రెపొట్టలను కోసి దారి ఇచ్చేది అవసరం లేదంటుండే ఆయన. నువ్వు తింటానంటే కోసుకొని తిను. నేనైతే ముక్కలు తినను, నేను రక్తం దాగను, నేను బొమ్మ కాదు, నేను జీవం గల దేవుణ్ణి, అన్నిటి సృష్టించిన సృష్టికర్త నేను. కొండలు ఎక్కగలను నేను, కొండలెక్కి రమ్మని చెప్పను నీకు. కొండ నా స్వాధీనం, గాలి నా స్వాధీనం, ఆకాశం నా మాట ఏంటది, భూమి నా మాట ఏంటది, వర్షం నా మాట ఏంటది, రోగం నా మాట ఏంటది, లోబడుతుంది. అయితే నువ్వు చేయాల్సింది నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన. నేను నీ కొరకు ప్రాణం పెట్టినా కదా, ప్రాణమే పెట్టినా, ఏమి ఇవ్వకుండా ఆగుతాడు? ఇంకా స్వరక్తం ఇచ్చిన ఆయన, రక్తం ఒలికించింది నీ కొరకు. ఇంకా నువ్వు రక్తం ఒలికించేది ఎక్కడిది? ఇంకా నువ్వు బలిచ్చేది ఎక్కడిది? అడవిలో చెట్లని నావే అంటాడు ఆయన. కొబ్బరికాయ నేను ఇట్లా అంటే అన్ని కింద పడతాయట. ఆయన ఇట్లా అన్నాడు అనుకో, కొబ్బరికాయలు అన్నీ కింద పడతాయి. మేకలు గొర్రెలు నాయే అంటాడు ఆయన. అనుకుంటే మొత్తం తినేసి ఒకటేసారి రోజుకోటి కోసుకొని తింటాను నేను కూడా, నాకు చేత కదా. గొర్రెలు మేకలు జంతువులని నా స్వాధీనం. కొండలు గుట్టలు నాకు తెలుసు, అడవిలో జంతువులని నాకు తెలుసు. ఫలాలు, మామిడి పళ్ళు, జామకాయలు అన్నీ నాకు ఇట్లా అంటే అన్ని నోట్లో పడతాయి వచ్చి. నువ్వు నాకు పెట్టే అవసరం లేదంటూ, నువ్వు ఇచ్చేది ఏం లేదంటున్నా ఆయన. నీ మనసు చాలు, నీ హృదయం నాకు, నన్ను వెంబడించు అంటున్నాను. కాబట్టి ఉపవాస ప్రార్థనలో చాలా బలంగా ఉంటుంది. ఉపవాస ప్రార్థన దీక్ష, అది ఉపవాస దీక్ష చాలా కఠినంగా ఉంటుంది, చాలా గోస ఉంటుంది. ఉపవాసం ఉంటే పేగులన్నీ మలమల మాడుతుంటాయి లోపట, ఎలకలు పరిగెత్తుంటాయి లోపట, ఆకలి ఆకలి అంటది, నోట్లోంచి నురుగు గారుతుంది, కళ్ళు లోపలికి పోతాయి, పండ్లు ఎండిపోతాయి. ఉపవాస ప్రార్థనతో చాలా బలహీనమైపోతారు. ఉపవాసం ఉంటే నిద్ర రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈడ కొద్దిగా పెరగన్నం తింటే యమ నిద్ర వచ్చేస్తుంది, మత్తు వచ్చేస్తుంది. అవునా కాదా? ఇంత మటన్ తింటే ఆయాసం, జీర్ణం కాదు, ఇటు అటు డొల్లుకుంటా మంచి నిద్ర వచ్చేస్తుంది, బుస కొట్టుకుంటా. కానీ ఆకలి ఉంటే, ఉపవాసం ఉంటే ఆ నిద్ర రాదు. ఉపవాసం ఉంటే నిద్ర రాదు. ఆ ఉపవాసంలో నువ్వు ఉపవాసం ఉన్నట్టే అనిపించదు. అర్థమైందా? అందుకని ముఖం కడుక్కొని తలంటి పూసుకొని ఎవరికి ఉపవాసం ఉన్నట్టు కనబడొద్దట. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఉపవాసం ఉండి పెళ్ళికి పోతారు. హల్లెలూయా. ఉపవాసం ఉండి ఏం చేస్తారు, పెళ్ళికి పోతారు. పెళ్ళికి పోని వాళ్ళు కదిలిస్తారు. నేను కట్నం వేస్తావు, గిన్నెలు సౌండ్ వస్తూనే ఉంటుంది, వాసన వస్తూనే ఉంటుంది, బగారు వస్తుంటుంది, మసాలా అన్నీ వస్తుంటాయి. కానీ ఉపవాసం ఉండి ఆడికి పోయినప్పుడు పోకూడదు, కానీ పోయినావు ముఖం ఆటకో బలవంతానికో. వాళ్ళు మళ్ళీ మన పిల్లలు పెళ్ళికి వస్తారు రారు అని చెప్పేసి మొత్తానికి వెళ్ళిపోయింది. ఆడిపోయిన వాళ్ళు ఏమంటారు, దా కూర్చో కూర్చో తిందా అంటారు. నేను తినని చిచ్చి అంటావు. ఏమంటావు? నేను తినని చిచ్చి అంటావు. అరే మా ఇంటికి వచ్చి పెళ్ళికి వచ్చి చిచ్చి అంటాడు అని వాళ్ళు అడుగుతారు. వాళ్ళకి అర్థం కాదు కదా. అయినా చెప్పలేక చెప్పేసాను, అయ్యా నేను ఉపవాసం, ఈరోజు అన్నం తినను. ఉపవాసం? నా పెళ్ళికి వచ్చి ఇంత దూరం వచ్చి ఉపవాసం? దేనికి ఉపవాసం? నేను యేసు ప్రభు భక్తుని కాబట్టి నేను ఉపవాసం, ఈరోజు అన్నం తినను. ఓహో, అన్నం తినవా? మా ఇంటికి వచ్చి అన్నం తినవా అంటే దేవుడు కడుపు మార్చుకోనడా? అన్నం తినొద్దనడా? ఓహో, మీ ఇంటికాడ పెట్టాల్సి వస్తుందని అంటున్నావులే. నిన్ను నమ్మడు, నీ దేవుడు నమ్మడు, నీ వాక్యాన్ని నమ్మడు, నిన్ను అసలు నమ్మడు. ఆడిపోయి మళ్ళీ మాటలు పడుడు, మళ్ళీ వాడిని బలవంతం చేసుడు, మళ్ళీ పోడు, దేవుని దుఃఖపెట్టుడు, వాడిని దుఃఖపెట్టు, అంతా సమస్య. నీ ఉపవాసం నీతోనే ఉండాలి. అవన్నీ కనిపెట్టుకోవాలి. దసరా ఎప్పుడు వస్తుంది, దవాళి ఎప్పుడు వస్తుంది, పెళ్ళి ఎప్పుడు వస్తుంది, ముహూర్తం ఎప్పుడు వస్తుంది, ఇంకా అదేంది శ్రీమంతం ఎప్పుడు వస్తుంది, ఇంకా పెద్ద మనిషి ఎప్పుడు అవుతుర్రు,
21 ఎప్పుడు వస్తుంది, పుట్టెంటుకలు ఎప్పుడు వస్తాయి అని చూసుకోవాలి. చూసుకొని మూమెంట్ చేయాలి. తీర పండగ రోజు, తీర పెళ్లి రోజు అట్లా అనుకుంటే వాళ్ళ అర్థం పర్థం ఉండదు. దాన్ని వాళ్ళను ఉంటే పోవద్దు అక్కడికి. అక్కడ ఉపవాసం ఉంటే నువ్వు ఆడికి పోవద్దు. ఏం చెప్తావు నువ్వు చెప్పుకోయి, కానీ మొత్తానికి పోవద్దు. పోతే ఇదే బాధ. పెళ్లి కాడ తినుడు తాగుడు ఉంటుంది. కాబట్టి బహు జాగ్రత్త ఆలోచన చేయాలి. ఉపవాసం అన్నీ కనిపెట్టుకొని అన్నీ చూసుకొని సిద్ధపాటు చేసుకొని, భార్య అయితే భర్తను అడగాలి, భర్త అయితే భార్యను అడగాలి. అమ్మ నేను ఉపవాసం ఉండాలనుకుంటే ఏమంటున్నావు తల్లో అని చెప్పాలి. అప్పుడు ఆమె శాంక్షన్ చేయాలి. ఓకే అండి, ఒక్కరోజు కాదు 40 రోజులు ఉన్నా పర్లేదు మై హూ అని చెప్పగలగాలి. నేను ధైర్యం ఇవ్వాలి. అప్పుడు నువ్వు ఉండగలవు. లేకుంటే తెల్లారి నిన్ను నొక్కేస్తుంది. ఆమె ఉన్నా ఈయన ఉన్నా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. పాస్టర్ అమ్మ పాస్టర్ గారు తర్వాత సంగతి చాలా దూరం అని అర్థమైందా. ఫస్ట్ ఇంట్లో తీర్మానం చేసుకొని మా దగ్గర రావాలి. అప్పుడు మమ్మల్ని అడగాలి. మమ్మల్ని కూడా అడగాలి. అడగొద్దని తోసేవద్దు. మళ్ళీ మమ్మల్ని కూడా ఉపవాసం ఉంటున్నారు రేపటి నుంచి, వచ్చే శుక్రవారం నుంచి. లేకుంటే ఈరోజు వస్తే ఈరోజే మేము ఇట్లా ఇంట్లో అనుకున్నాం ఉపవాసం మొదలు పెడుతున్నాం. ఒక 3 రోజులు, 1 రోజు, 7 రోజులు, 14, 21, 40 అందులో ఏదో నువ్వు శాంక్షన్ చేసుకొని చెప్తే అప్పుడు మేమేమంటాం, ఉపవాసం ఉండగలవా లేదా అని మాకు తెలుస్తుంది. ఎందుకంటే నీ భక్తి తెలుసు, నీ కుటుంబ సమస్యలు తెలుసు, నీ ఆరోగ్యం తెలుసు, ఇవన్నీ తెలుసు. కాబట్టి ఆరోగ్యం ఉంటేనే ఉండాలి. అనారోగ్యం నువ్వు మందులు వాడతా, గోళీలు తానికి తాగుతా అంటే కుదరదు. దానికి ఉపవాసం కుదరదు. బలహీనంగా ఉండి అనారోగ్యంగా ఉండి ఉపవాసం ఉండలేవు. అన్నీ ఉపవాసం మొదలుపెట్టాలి. ఇంకా కొంతమంది అతి భక్తులు వాళ్ళు, అన్నీ బరాబరే, ఇది బరాబరే, అది ముందర పడదు. ఇంటికి పోగానే కళ్ళు తిరుగుతాయి, నీరసం వస్తుంది, బరువు పని చేస్తారు. బర్రె కూడా పాలు ఇస్తుంది, 1 లీటర్ పాలు తాగేస్తారు. విన్నారా? పాస్టరే ఇంట్లామే వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం చేస్తూనే ఉంటాం. చల్తి కా నామ్ గాడి, హల్లెలూయా, జబ్ తక్ చలి నైతో నై, సుధరితో సుధరి నైతో ఉదిరి. గుళ్ళు ఒక మాట, గుడి బయట ఒక మాట. అట్లా బర్రె పాలు ఇస్తుంది, లీటర్ పాలు. థమ్స్అప్ కూడా దొరుకుతుంది పక్కన. ఇంకా ఆ పేగు ఎంతదో, ఆ పొట్ట ఎంత ఉందో తెలియదు. ఇంకా థమ్స్అప్ మీద థమ్స్అప్ వెళ్ళిపోతాయి మొత్తం. ఒక భక్తురాలు ఉండే, పేరు చెప్పాను కానీ మంచి భక్తురాలే. ఉపవాసం ఉంటే అమ్మా నువ్వు ఒంటరెక్క ఉన్నావు, బక్కగున్నావు, బలహీనంగా ఉన్నావు, నువ్వు ఉండలేవమ్మా. స్త్రీలకు ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. నీ రక్తం కూడా తక్కువ ఉన్నట్టుంది నీ ఒంట్లా, ఉండలేవు అంటే నేను ఉంటా అన్నది. ఉంటా అంటే నేను ఎందుకు అడ్డం చెప్పు? దేవుడు వరం గురువు అడ్డమా? క్యారీన్ అన్న స్టార్ట్ చేసింది. రోజు 2 లీటర్ పాలు, 40 రోజులు స్టార్ట్ అయింది. ఇక ఫస్ట్ రోజే 1 లీటర్ దూద్, చిక్కటి పాలు 2 లీటర్లు, రోజుకు 10 కొబ్బరి బొండాలు, రోజుకు 5 థమ్స్అప్లు, పెద్దవి, చిన్నవి కావు, పెద్ద థమ్స్అప్లు 5. ఇక మధ్యలో ఛాయ్, మధ్యలో అది కాఫీ, అదేం తెలియదు నాకు. కానీ మొత్తానికి 40 రోజులకు కొన్ని వేల రూపాయలు ఖర్చు వచ్చింది. ఆ తిండిని బట్టి, ఆ తాగుడు తినలేదట, కానీ ఇవన్నీ తాగిందట మొత్తం. 2 లీటర్ పాలంటే మామూలా? చిన్నపిల్లలు ఉపవాసం అవసరమా? అన్నం తినరు కదా, అమ్మ పాలు డబ్బా పాలు తాగుతారు వాళ్ళు మంచిగా. మొత్తం పస్తే అన్నం తినే వయసు వరకు ఉపవాసం వాళ్ళు. ఈ మధ్య కూడా అంతే, మంచిగా లీటర్ పాలు తాగుతుంది, కొబ్బరి బొండ తాగుతుంది, థమ్స్అప్ పోతుంది, చాయ్ పోతుంది. ఇక మధ్యలో ఏమైనా పోయినా తెలియదు. కానీ మొత్తానికి 40 రోజులు అయినాక భర్త కోపం వచ్చి అసలు నువ్వు చర్చికి వెళ్ళొద్దని చెప్పింది. హల్లెలూయా. ఇది ఆ ఉపవాసం కాదు. ఇంకొకరు దొంగ ఉపవాసం చేశారు. మాయ మాటలు చెప్పొద్దు దేవునికి. ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ అవుతుంది. దేవుని దగ్గర మన ఆటలు నడవు. ఉపవాసం ఉన్నాడు, మెప్పిస్తూ ఉన్నాడు, మధ్యలో అన్నీ తింటూనే ఉండు, తాగుతూనే ఉండు, నడుస్తూనే ఉండు. లాస్ట్ రోజు దొరికిండు ఆయన. మధ్యలో తెలుసు పక్కోళ్ళు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు నీ ఇంటి పక్కోళ్ళు నీ గురించి చెప్తారా? మా ఊరు నా గురించి చెప్తారు. ఎట్లా అంటాడు అమ్మ అంటే ఆ పొలిమేరలు ఊరి బయటనే చెప్పిస్తారు నా గురించి.
అందుకని వాక్యం ఏమిటో తెలుసా, నువ్వు మిద్దెల మీద మాట్లాడుకునేవి ఇంట్లో మాట్లాడుకునే మిద్దెల మీద చాటింపు పడుతుంది, నువ్వు చీకట్లో మాట్లాడుకునే వెలుగులు వినపడుతుంది, నువ్వు తలుపు కిటికీ మూసుకొని మాట్లాడినప్పుడు బయట తెలిసిపోద్దట అది. అట్లాగా ఊరి పొలిమేరలను ఇంట్లోనో బయటనో పిల్లలు ఎక్కడో చోట తెలిసిపోతుంది. మనుషుల కళ్ళు కప్పవచ్చాం కానీ దేవుని కళ్ళు కప్పలేవు నువ్వు. కాబట్టి ప్రభు దగ్గర మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఉపవాస ప్రార్థన మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నుండి వచ్చి మాట వలన బతుకుతాడని రాయబడింది. ఏం రాయబడింది? రొట్టె వలన కాదు, ఆహారం వలన బగారం వలన కాదు, కానీ దేవుని మాట వస్తే నీలో పవర్ వచ్చేస్తుంది, శక్తి వస్తుంది, స్పర్శ వస్తుంది, స్వరం వస్తుంది, దర్శనం వస్తుంది. దేవుడు మాట్లాడతాడు, పరలోక మన్నాతో నేను నింపుతాడు, నేను దేవుడు ముట్టి బలమిస్తాడు. అప్పుడు ఉపవాసం ఉన్నట్టు ఉండనే ఉండదు నీకు. ఉపవాసంలో పని చేయవద్దు, హార్డ్ వర్క్ చేస్తే కష్టమవుతుంది. ప్రార్థనలోనే గడపాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, రాసుకోవాలి, రోజు దేవుని ప్రార్థన. ఈ 40 రోజులు, ఈ 3 రోజులు, ఒక్క రోజులో దేవుడు సూటిగా మాట్లాడతాడు, తన వాక్యం ద్వారా మాట్లాడతాడు, నీ భవిష్యత్తు గురించి మాట్లాడతాడు, నీ కన్న కష్టాల గురించి మాట్లాడతాడు. నువ్వు దేవునితో మాట్లాడితే బాగుంటుంది, మనుషులతో మాట్లాడితే వేస్ట్. అది మనుషులతో మాట్లాడడం వ్యర్థం, మనుషుల సావాసం వ్యర్థం. కానీ దేవుని సావాసం మొదట, దేవుని భక్తుల సావాసం, స్వచ్ఛమైన జీవితం. దేవుని దగ్గర నువ్వు స్వచ్ఛంగా ఉంటే దేవుని నువ్వు స్వచ్ఛంగా స్వస్థపరుస్తాడు. నువ్వు అనుకునే, నువ్వు ప్రార్థన చేసి నీ ప్రార్థన జవాబు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ఒక సాక్ష్యం చెప్తాను మీకు. యేసు ప్రభు నామంలో, యేసయ్య పనిలో వచ్చినప్పటి నుంచి, యేసు ప్రభు నమ్ముకున్నప్పటి నుంచి, యేసు ప్రభు ఆజ్ఞ ఎట్లుంటుంది, యేసు ప్రభు ఆశీర్వాదం ఎట్లుంటుంది, ఆయన దీవెనలు ఎట్లుంటాయి, సమస్య పరిష్కారం ఎట్లుంటుంది, మన ప్రార్థన జవాబు వస్తుందా, ఉపవాస ప్రార్థన ఎంత బలంగా ఉంటుంది, ఎంత శక్తితో కూడిందని నువ్వు ఆలోచన చేస్తే 20-25 సంవత్సరాల క్రితం ఆంధ్ర తెలంగాణ, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం మనది, తెలుగు రాష్ట్రం. ఇప్పుడు వేరుపడ్డది. హైదరాబాదులో ఉన్నప్పుడు, ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతుండు, కొత్త కొత్త ప్రాంతాలు చూపిస్తుండు దేవుడు వెళ్ళమని. ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా, దేవా నన్ను వాడుకో, నీ పాత్రగా వాడుకో, నన్ను పేరు పెట్టి పిలిచినవు, నేను సమర్పించుకున్నా, నీకు కమిట్ అయినా, నేను తీర్మానం రాసిన, నేను నీ పరిచర్య సేవ చేస్తానని. మా కాపరి ద్వారా దేవుడు అభిషేకించి, మీరు దేవుని సేవ చేయాలి, ఇద్దరు భార్యాభర్తలు కలిసి అని అభిషేకించి ఆశీర్వదించి, మీరు మూవ్ చేయండి, మీరు వెళ్ళండి, దేవుని కొరకు పని చేయండి, దేవుని కొరకు ప్రకటించండి, దేవుని పాటలు పాడండి, దేవుని ప్రార్థన చేయండి, దేవుని వాక్యం విస్తరింపజేయండి, ఆయన కీర్తిని ప్రచురం చేయండి, ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పండి, ఆయన కీర్తిని ప్రచురం చేయండి అని చక్కగా బైబిల్ ట్రైనింగ్ ఇస్తూ మాట్లాడి పంపడం జరిగింది. అట్లాగా మురికివాడలో బీదల మధ్యన సువార్త ప్రకటించడం, కొండల్లో లోయల్లో ఊరు వాడ. ఈ కాలంలో చూస్తే బైకులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, బస్సులు సౌకర్యాలు ఉన్నాయి, రైలు విమానాలు. కానీ సేవా ప్రారంభంలో అవి లేవు. ఒక డొక్కు సైకిల్ ఉండే, అట్లా సైకిల్, హల్లెలూయా. బెల్లు సరిగా ఉండదు, బ్రేక్ సరిగా ఉండదు, అట్లా సైకిల్ ఒక లెవెల్లో పోయే దాని మీద రయ్యుమని సైకిల్, లేకపోతే కాలినడక. 2-3 ఉంటే సైకిల్ మీద పోలేము, సింగిల్గా అయితే సైకిల్, మొత్తానికి సైకిల్. ఒకసారి సైకిల్ నడిపిన, ఎంత బలంగా నడిపినా అంటే హల్లెలూయా, హల్లెలూయా. పాస్టమ్మ గారిని సైకిల్ మీద తీసుకుపోతున్నా, అత్తగారింటికి వెళ్తున్నాను నేను. మా అత్తగారింటి నుంచి ముందు కూర్చోబెట్టుకొని సైకిల్ మీద పోతున్నా. వెళ్తూ 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 ఇద్దరం సైకిల్ మీద కింద పడేసిన. హ్యాండిల్ తిరగలే, ఏం చేయాలి? బండ్లు బస్సులు ఆటోలు వస్తాయి కదా, ముందు ఏదైనా వాహనం వస్తుంది, లారీ గిరి, మొత్తాన్ని ముందు సైకిల్ మీద కూర్చోబెట్టుకొని ముందు హ్యాండిల్ మీద, వెనకైనా సైకిల్ ఇటాడు పోతుంది మళ్ళీ. ఇప్పుడు మీరు సైకిల్ మీద వెళ్ళండి, మీకు మంచిగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, నవ్వుతుర్రు, చూస్తున్నా నవ్వుతుర్రు, ఎట్ట కూర్చుర్రో, ఎట్ట నడిపిండో ఈయన. ఇప్పుడు కూడా నడుపుతాను సైకిల్. ఈ లేడీస్ ప్రాబ్లం ఏంటంటే వన్ సైడ్ కూర్చుంటారు, ఒకవైపు కాబట్టి కొంచెం ప్రాబ్లం అయింది. బక్కోలైనా లావైనా ఎంత పెద్దోళ్ళైనా సైకిల్ అంటే సైకిలే. ఇక రోడ్లు కూడా అదే తిరుగున్నాయి, మన సైకిల్ తగ్గట్టే రోడ్లు ఉన్నాయి.
సైకిల్ మీద పోవాలంటే తల పలానం తోక వస్తుంది, అయినా కండలు తిరిగిన నరాలు పేలుతుంటాయి. మంచిగా హ్యాండిల్ పట్టుకొని కూర్చోబెడితే ముందు వెనక కూర్చోబెట్టుకొని రై అని పోతుంది. ఇక్కడ కూర్చున్న పెద్దలు కూడా సైకిల్ తొక్కిరో లేదు, అది తొక్కిరా రైట్, సైకిల్ అలవాటు ఉంది. నాది అట్లా సైకిల్, ఫిలిప్స్ సైకిల్, ఈ సైకిల్ చాలా రకాల కంపెనీ సైకిల్. మొత్తానికైతే డొక్కు సైకిల్, బెల్లు బ్రేక్ సరిగా ఉండదు కానీ రై అని పోతుంటుంది. సైకిల్ మీద పోయినాం. సైకిల్ తర్వాత హీరో మెజెస్టిక్ అని బండి, హీరో మెజెస్టిక్ కొత్త కంపెనీ, పోలీస్ డిపార్ట్మెంట్లో లోన్ మీద ఇచ్చిరా బండి హీరో మెజెస్టిక్. అప్పుడు హీరో అయిపోయింది నేను. సైకిల్ తర్వాత హీరో మెజెస్టిక్ వచ్చింది, ఇప్పుడు హీరో హోండా, గ్లామరు, ఇంకా బుల్లెట్, ఇంకా రకరకాల బండి. అట్లాగా దేవుడు సైకిల్ నుంచి హీరో మెజెస్టిక్ కాడికి వచ్చింది. కాలినడక సువార్త పోయింది, చాలా చోట్ల ప్రార్థన చేస్తున్నాం. ఒకానొక రోజు ఆంధ్రలో ఉన్న గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పక్కనే పిల్లుట్ల అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి అక్కడున్న ఒక సేవకుడు ఎవరో బ్రదర్ ద్వారా పరిచయం అండి. ఆయన సేవ చేస్తుండు. మేము హైదరాబాద్లో ఉన్నాం. ఆయన నన్ను పిలిచిండు, అయ్యా ఒకసారి మా చర్చికి వచ్చి వాక్యం చెప్పండి, సాక్ష్యం చెప్పండి అని చెప్పాడు. అప్పుడు నేను మాటలు సంతోషం కదా, కొత్తగా ఎట్లా ఉంటుంది ఉత్సాహం. మీరు కూడా అంతే కదా, కొత్తగా వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, ఓ అటు ఇటు పరుగు ఉంటుంది. ఇక పాతకైన కొద్ది ఏముంది, ఓ సంతే కదా అట్లా అయిపోద్ది. తినక గారెలు చేదైపోతాయి అట. బంధువులు పాతోలైతే, చుట్టాలు పాతోలైతే ఏమైందమ్మా, లేదు ఎవరు మాట్లాడతలేదు. కొత్తగా ఏం చెప్పట్లే నేను. చుట్టం పాతోడైతే మర్యాద కూడా తక్కువైపోతుంది. మంది ఎక్కువైతే మజ్జిగట్ట పలసగా అయిద్దో, పాత చుట్టం వస్తే ఎట్లుంటుంది, ఓహో కనాయబియా వారుగా సాజాగా ఇంకా అది బ్యాస్ మంచం సరకాలని బ్యాస్, ఓ పీడా బ్యాస్, ఓ సారిగా అట్లా. అదే కొత్తోడు వస్తే అబ్బా 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 అయ్యా ఎప్పుడు కొత్త చుట్టం. పాత చుట్టానికి కొత్త చుట్టానికి అది తేడా. అట్లాగా భక్తుడు ఆహ్వానం పలికిండు, మా ఊరికి రండి, సాక్ష్యం చెప్పండి, వాక్యం చెప్పండి. పిడుగురాళ్ళ పిల్లుట్ల గ్రామం. మొత్తానికి అమ్మగారు సేవలో ఉన్నారు. జైరాబాద్ ఏదో ప్రాంతానికి వెళ్ళింది ఆమె. ఇక చిల్డ్రనే స్కూలు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం, నేను నా ఉద్యోగరీత్యా ఉద్యోగానికి వెళ్ళాలి. అమ్మగారు ఆమె డ్యూటీకి ఆమె ప్రార్థనకి వెళ్ళిపోయింది, వాక్యం చెప్పడం, ఆమె సేవ చేయడానికి వెళ్ళిపోయింది. నన్ను మాత్రం ఆహ్వానించుండు పాస్టర్ గారు, పిడుగురాళ్ళ పాస్టర్ గారు. మీరు రెండయ్యా అన్నారు, వస్తాయా అని చెప్పేసిన. మాటలోనే లాగిచ్చేసిండు. మీరు వస్తారా అంటే వచ్చేస్తాను, అంతే వచ్చేస్తానా. కానీ మరి పోవడానికి నాకు సౌకర్యం కావాలి కదా. సైకిల్ పోలేను గుంటూరుకి, హైదరాబాద్ నుంచి నేను గుంటూరు సైకిల్ పోలేను. తర్వాత 2 గిల్లెల బండి లేదు, కారు లేదు. చెప్పడం అయితే చెప్పేసిన, వస్తావా అంటే వస్తా అన్నా, అంతే. అక్కడి నుంచి ప్రార్థన మొదలుపెట్టిన, ప్రభువుకు ప్రార్థన చేస్తున్నా, ప్రభు ఫస్ట్ నాకు లీవ్ దొరకాలి, ఫస్ట్ పర్మిషన్ దొరకాలి. కానీ నాకు ఊరికి పోవడానికి 2-3 రోజులు లీవ్ దొరకాలి. లీవ్ దొరకాలంటే గవర్నమెంట్కి అబద్ధం చెప్పాలి. అన్ని డిపార్ట్మెంట్ ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి, 24 గంటలు అవుకూరు ఉండాలి, డ్రెస్ ఇప్పొద్దు. ఇప్పుడు అలాగే చెప్పాలి. ఏం చెప్పాలి? పాతకాలం అయితే దేవుని నమ్మకం ముందు అయితే మా తాత చచ్చిపోయాడు, కనాయకు మరో దాదా, మళ్ళీ చంపాలి ఆయన, అప్పుడు పంపిస్తారు వాళ్ళు. పండగ ఉంది, పబ్బం ఉంది, పెళ్ళి ఉంది, ఇంకా గృహప్రవేశం ఉందంటే పంపరు వాళ్ళు. అర్థమైందా? బలమైన కారణం లేకపోతే పంపరు. అట్లాగా నేను అబద్ధం చెప్పలేను. నేను చెప్పిన, సార్ మేము దేవుని యేసుప్రభువుని నమ్ముకున్నా, నేను ప్రార్థనకు పోవాలంటే ససేమిరా వద్దన్నాడు. నా ఉపవాస ప్రార్థన జవాబు ఏమొచ్చింది? పై ఆఫీసర్ అంటుండు నువ్వు పోవడానికి వీల్లేదు అని నన్ను ఆపేసాడు. లీవ్ ఇవ్వట్లేదు. లీవ్ ఇవ్వకపోతే ఆబ్సెంట్ అయితే ఉద్యోగం పోతుంది మళ్ళీ. ఇప్పుడు ఏం చేయాలి అని మళ్ళీ దేవునికి ప్రార్థన చేసిన. తెల్లారి మళ్ళీ అడిగిన, సార్ ప్లీజ్ పలానా రోజు నేను వెళ్ళాలి సార్, నేను ప్రార్థన ఉంది, పాస్టర్ గారు పిలిచిండు, నేను పిడుగురాళ్ళ పోవాలని చెప్పి నిజమే చెప్పినాను. ససేమిరా లేదు అన్నాడు. ఇక ఆయన ముందు నిలబడ్డ, ఎంత బతిలాడినా కూడా వింటలేడు. సరే నా ప్రయత్నం, దేవుడు ఉన్నాడు కదా, నాకు ప్రభు ఉన్నాడు కదా, ఆయన పని అయితే నిజంగా ఆయన వాక్యం, ఆయన సాక్ష్యం
పిలిచిన నిజమైతే, దేవుడే సత్యమైతే ఏదో రకంగా నేను అక్కడ వెళ్తా అనే విశ్వాసం నాకు ఉంది. ప్రార్థన చేస్తున్నా, పక్కకు పోయి దేవుని ప్రార్థన చేస్తున్నా, మళ్ళీ మోకరించి, ప్రభువా ప్లీజ్ నువ్వు ఏం చేయమని చేస్తా, ఉపవాసం ఉంటా, జాగారం ఉంటా, వాక్యం చదువుతా, పరిగెత్తుంటే పరిగెత్తా, కూర్చుంటే కూర్చుంటా, నడవడం ఏదైనా చేస్తా, నీ సేవకు, నీ చర్చికి ఏదైనా సాయం అన్నీ వస్తున్నాయి లోపల. ప్రార్థన చేస్తూ 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 అనగానే మళ్ళీ ఆఫీసర్ పిలిచిండు, ఇక్కడ రా అన్నాడు. పోయినా, సార్ నమస్తే. ఏం సార్? ఇదిగో రేపు పొద్దున నేను విశాఖపట్నం పోతున్నా, 6 రోజులు నేను ఉండను, ఇగో ఈ రూమ్ తాళం నీకు ఇస్తున్నా, ఆఫీస్ రూమ్ తాళం. ఈ టెలిఫోన్ ఉంది కదా, అప్పుడు సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ లైన్ ఉంటుంది. నీకు టెలిఫోన్ దగ్గర ఫోన్ ఎవరికన్నా సార్ ఫోన్ చేసినాకో ఎత్తి, సార్ లేడు, విశాఖపట్నం పోయాడని చెప్పు, టూరు డ్యూటీకి పోయిండని చెప్పు అని చెప్పిండు. చేతులు కట్టుకున్నా, మంచి అవకాశమే దొరికింది. ఇంక నేను అబద్ధం చెప్పే అవసరం లేదు, ఈయన బతిలాడే అవసరం లేదు. దేవుడు ముందే ప్లాన్ చేస్తుండు. మా ఆఫీసర్ని విశాఖపట్నం వెళ్ళగొడుతుండు. ఆయన అటు పోవడం ఆలస్యం, తాళం చేసి నా దగ్గర, ఆ ఫోన్ ఎత్తుడు, ఫోన్ లేపుడు, ఫోన్ రిప్పుడు ఇవన్నీ లేదు. తాళం వేసినట్టు ఆఫీస్ బంద్, ఆయన అటు నేను ఇటు అని ప్లాన్ వేసుకున్నా. ఎప్పుడు పోతున్నాం సార్? మధ్యాహ్నం వెళ్ళిపోవాలి, ట్రైన్ పోతుంది అన్నాడు. తొందరగా కానీ సార్, ఏమైనా చదవమంటావా? అది ఇది అని చదివి సూట్కి పెట్టి అది పెట్టి కార్లో పెట్టి జావు నమస్తే అన్న వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోవడం వెంటనే ఇంటికి వచ్చిన, ఇంత మజ్జిగ తాగిన, మళ్ళీ చేతులు ఎత్తి క్వార్టర్స్లో ప్రార్థన చేస్తున్నా, పోలీస్ క్వార్టర్స్లో ప్రార్థన చేస్తున్నా. ప్రభువా ఆఫీసర్ని అయితే వెళ్ళగొట్టినావు, హల్లెలూయా. ఆఫీసర్ పర్మిషన్ అయిపోయింది, సెలవు దొరికింది 6 రోజులు. మధ్యలో సాక్ష్యం వాక్యం ఉంది, మధ్యలో ఉంది, అది అటు కాదు ఇటు కాదు, కాబట్టి కరెక్ట్ నాకు సరిపోద్ది. ఆయన పోయి వచ్చేవారు, నేను కూడా విశాఖపట్నం పోయి వచ్చినట్టే. ఆయన అటు నేను ఇటు, ఆయన ట్రైనింగ్ పోతాను, నేను బస్సుకు పోతాను. హల్లెలూయా అని ప్రార్థన చేస్తున్నాను. అది ఏమైంది? ఉపవాస ప్రార్థన నడుస్తుంది, పర్మిషన్ ఆయన వెళ్ళిపోయింది, ఇవ్వని అన్నాడు. ఇవ్వకపోయినా నేను చింత చేయలేదు, నీ చిత్తం అయితే నన్ను నడిపిస్తావు, తప్పకుండా నీ మాట గెలిపిస్తావు అని నేను ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ క్వార్టర్స్లో తలిపేసుకొని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఆలోచన ఏంది? ఇటు సెలవు కావట్లేదు, ఆయన పిలిచిండు, నేను వచ్చేస్తా అని చెప్పేసిన, అది అబద్ధం. ఇది పోకపోతే వస్తా అని చెప్పి రాకపోతే అబద్ధం అవుతుంది. అది దేవుడు ఒప్పుకోడు, మనుషులు ఒప్పుకోరు అని దాని మీద దృష్టి పెట్టి మళ్ళీ ప్రార్థన చేస్తున్నా. దేవా ఈయనైతే పోయిండు, తాళం నా చేతిలో ఉంది, నేను వచ్చేందుకు తాళం తీసేయలేదు, వచ్చేయలేదు, ఏం లేదు. ఇప్పుడైతే సెల్ ఫోనా, నువ్వు ఇండే ఉంటూ నీ గురించి ఎప్పుడో చెప్పేస్తారు ఎవరో. అప్పుడు సెల్లుకి లేదు జాంతానే, ఎవరి దగ్గర ఉండదు అది సెల్లు, కానీ ఎవరి దగ్గర సెల్లులో ఉండదు, సమాచారం పోదు. ల్యాండ్ లైనే ఉంటుంది, ల్యాండ్ లైన్లో సాక్ష్యం కనపడరు, ఏమీ ఉండదు ఆడ. ఇప్పుడైతే సెల్ఫీ దిగి ఫోటో దిగి వాట్సాప్ కూడా పెట్టేస్తారు. కాబట్టి ఆ టైంలో దేవుని దయ వలన మళ్ళీ పోయి ప్రార్థన చేస్తున్నా. ఇది అయిపోయింది, 6 రోజులు గుర్తు అయిపోయింది. ఇప్పుడు నాకు డబ్బులు కావాలి ఛార్జీలకి. మరి జీతం ఏమో నెలకు ఒకసారి వస్తుంది, ఉద్యోగం చేసే వాళ్ళు బాగా తెలుస్తుంది. 30వ తారీఖు వస్తుంది, 1st తారీఖు నుంచి 30వ తారీఖు, 1వ తారీఖు తీసుకుంటే 30వ తారీఖు వరకు ₹1 రాదు. మధ్యలో ఒక లంచం గించం అంటే చెప్పలేను, కానీ నేను ఆ జోలికి పోను. నాకు లంచము, ఆ పారితోషికము, ఆ గిఫ్ట్లు, అవన్నీ బహుమానాలు, దసరా మామూలు ఇవన్నీ ఉండవు. మొత్తానికి ఒకటే, స్వచ్ఛంగా దేవుని నమ్ముకున్నాం, మనం కరెక్ట్గా ఉండాలి. మొత్తానికి ఛార్జీలకు డబ్బులు కావాలి నాకు. సంఘంలో చర్చిలు చాలామంది ఉన్నారు, ప్రైజ్లాడని, కానీ చర్చిలో ఎవరికి నేను డబ్బులు అడగను, అడగకూడదు కూడా. అడిగితే పాస్టర్ గారు తెలిస్తే చాలా సీరియస్ అవుతాడు. చర్చిల దగ్గర చర్చిలో డబ్బులు అడగొద్దు. ప్రేమతో మొదలవుతుంది, పగతో వీడతారు. ఇప్పుడు చాలామంది అదే అప్పుల పని ఉన్నారు. పంచాయతీ ఈడికి వస్తుంది, ఆడ చేసుకుంటారు, ఈడికి వచ్చి అయ్యా ఈయన డబ్బులు వేసి ఎంత మొండోడైందే, ఇంకా ఆయన ప్రార్థన చేస్తాడు ముఖానికి, చర్చికి వస్తాడని నమ్మి ఇచ్చినా అని ఈడికి వచ్చి చెప్తారు. ఇచ్చినప్పుడు చెప్పిరా, ఇచ్చినప్పుడు చెప్పరు, అది రానప్పుడు చెప్తారు. అప్పులు కూడా అంతే, వడ్డీలకి ఇచ్చినప్పుడు కూడా అంతే, ఎవరు తెలియకుండా వడ్డీలకి ఇచ్చేస్తారు. కేని మొత్తకాయ మాడం పీసకాయ అని కాగితం రాసి సంతకం పెట్టించి సూర్యుడు తీసుకొని పంపిస్తారు. ఆడు ఇయ్యనప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి అయ్యా పలాని బియ్య పీసా తినకపోతే ఎవరు దాని బాధ్యులు? మొండోనికి ఏం చేస్తారయ్యా, బుడాదు నేను సకెలోనే ఎగ్గొడతా అని తీసుకుంటుండు. ధోగరే కొని ఆమె చుట్టుపక్కల తెంపుకునికో మహిషామని పోషామని ధోగరేవు మన బాగి దోళకన్నా మరదా మరదానికి నువ్వు ఆలోచన చేయండి. చచ్చిపోవాలని ఇచ్చిండా? ఇట్లా కాదు కదా, ఏదో అవసరం అడిగి నువ్వు ఇచ్చేసి ఇంత కాదు ఇంత అని చెప్పి మాట్లాడి సమాధానం పడిపోయి తీసుకున్నావు కాబట్టి, నీ అక్కడికి తీసుకున్నావు కాబట్టి ఇచ్చేసేయి. నీవు బ్యాంకు కుదవబెట్టినా చెక్కు ఇచ్చినా మొండోడు ఇయ్యనంటే ఎవడేం చేయలేడు.
అది గుర్తుపెట్టుకోండి. అట్లాగా ఎవరిని అడగలేదు, దేవుని ప్రార్థన చేస్తున్నా, దేవా నేను పిడుగురాళ్ళకి వెళ్ళాలి, నాకు పైసలు కావాలి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నేనైతే ఆయన మాట ఇచ్చిన, ఆయన రమ్మని నేను పోతున్నా. ఎందుకు? నా పని కొరకు కాదు, పెళ్ళికి కాదు, పేరటం కాదు. ఆయన రమ్మన్నాడు, వాక్యం చెప్పు, సాక్ష్యం చెప్పు, నాకు స్వస్థత ప్రార్థన చేయని, అక్కడ నీకు దేవుడు వాడుకుంటాడని చెప్పాడు ఆయన. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి అని క్వార్టర్స్లో తలుపేసుకొని ప్రార్థన చేస్తున్నా, మొరపెడుతున్నా. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు, 4 రోజు, 5 రోజు, 6, 7 నడుస్తూనే ఉందంట. రోజులు గడుస్తున్నాయి. నాకు టైం దగ్గర పడుతుంది, టెన్షన్ పెరుగుతుంది. ఇప్పుడైతే వస్తున్నావా రావట్లేదు, ఊరికే ఫోన్ చేయవచ్చు. ఇప్పుడు అక్కడ ఫోన్ లేదు. ఫోన్ వస్తే డ్యూటీ కానే రావాలి, ల్యాండ్ లైన్, లేకుంటే లేదు. ఇంట్లో ఫోన్ కూడా పైసలు ఉన్నాక ఫోన్, ల్యాండ్ లైన్ కూడా, అందరికి ఫోన్లు ఉండవు. కానీ నా గురి ఏంది, నా ప్రార్థన దేవుని మొరపెడుతున్నా, దేవా ఆఫీసర్ వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చేస్తాడు, ఈ మధ్యలో నీ కార్యం అయిపోవాలి నాయన, తండ్రి ప్లీజ్ 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 అని ప్రార్థన చేస్తున్నా. 3వ రోజు, 4 వరుస రోజు గడుస్తుంది. ఒకనొక రోజు మధ్యాహ్నం, మధ్యాహ్నం 1 గంట టైంలో పోస్ట్ మ్యాన్ వచ్చి నా క్వార్టర్స్ ఇంటి డోర్ని కొడుతుండు, తలుపు కొడుతుండు, వచ్చి టపటపా అని కొడుతుండు. అయినా నేను ప్రార్థనలో ఉన్నా, ఇంకా లేవట్లే. పోస్ట్ మ్యాన్ నా కొరకు ఎందుకు వస్తాడు? ఏమండి సారు అంటుండు. ఇంకా ఉలుకు లేదు పలు. ఏమండి ఉండరా లేరా ఇంట్లో? పోస్ట్ అన్నాడు ఫస్ట్, మాట్లాడలేదు. ఏమండి ఉన్నారా లేరా అని మళ్ళీ కొడుతుండు, ఆగట్లేడు. మీకు మనీ ఆర్డర్ వచ్చింది అన్నాడు. అప్పుడు నాకు లైట్ వెలిగింది. నాయను ఇదేంది? పోస్ట్ అంటే ఉత్తరం, ముక్క, ఏదో లెటర్ ఏదో వస్తుంది. పోస్ట్ అంటే అదే. కానీ మనీ ఆర్డర్ అంటే నీకు డబ్బులు వచ్చినాయి అన్నాడు. నాకు జీతం తప్ప వేరే లేదు ఆదాయం. నాకు మనీ ఆర్డర్ అంటాడు. నాకు మనీ ఆర్డర్ ఎవడు పంపుతాడు? నేనే ఇంటికి డబ్బులు పంపాలి, లేకపోతే నేనే స్నేహితునికి ఇవ్వాలి, నేనే ఎవరికైనా హెల్ప్ చేయాలి, ఎంప్లాయీ కాబట్టి నాకు డబ్బులు ఎవరు ఇస్తారు అని నన్ను నేనే ప్రశ్నించుకొని చిన్నగా డోర్ తీసిన. నాకు యేసు ప్రభుతో సంభాషణ నడుస్తుంది, నాకు యేసు ప్రభుకే మాటలు నడుస్తున్నాయి. యేసు ప్రభు కాళ్ళు పెట్టుకొని మొత్తుకుంటున్నా. అమ్మగారు లేరు, పిల్లలు లేరు, ఇరుగు పొరుగు వాళ్ళు లేరు, దోస్తులు లేరు, విశ్వాసులు లేరు, చర్చ్ లేదు, పాస్టర్ లేరు. నేను దేవుడు ఇద్దరే మాట్లాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఆ టైంలో పోస్ట్ మ్యాన్ అని పోస్ట్ అన్నాడు, మనీ ఆర్డర్ అన్నాడు. వెంటనే నేను తలుపు తీసిన. తలుపు తీయగానే సార్ సంతకం పెట్టండి, డబ్బులు తీసుకున్నాడు. నేను ఎవరు పంపిరాయి అంటే ఏమో నాకు కూడా తెలియదు అన్నాడు. ఎవరో ఉండి చూడంటే పలాని పాస్టర్ అని పేరుంది, కింద పైన ఊరుంది పిడుగురాళ్ళని. 200 రూపాయలు కానుక పంపిణీ. ఓలు సపోర్ట్లు కొట్టట్లేదు. 200 అంటే నాకు ఇప్పుడు 20,000, 50,000, 2 లక్షలు అనుకుంటున్నాను. 200 రూపాయలు మనీ ఆర్డర్ పంపాడు ఆయన. సంతకం పెట్టి తీసుకుంటుండు. 200 రాగానే నేను ఫీల్ అయిపోయాను. హల్లెలూయా. ఎంత బలం వచ్చిందంటే టన్ను బలం వచ్చేసింది. అంటే డబ్బును చూసి కాదు, దేవుని సహాయం చూసి. పిలిచిన ఆయన కానుక పంపిణయ్యా 200 రూపాయలు. ఆయన పిలవడం నా ఆత్మ ఆయన ఆత్మ ఒకటే అనమాట. పిలిచిండు ఆయన వస్తాడో రాడో. ఎందుకు రాడు? ఆయన ఎంప్లాయీ, నెలకు ఉద్యోగం వస్తుంది, జీతం వస్తుంది, కానీ నెలకే వస్తుంది. మధ్యలో డబ్బులు ఉన్నాయో లేవో అని తన ఆత్మ ప్రేరేపణతోటి దేవుడు తను ఆలోచన ఇచ్చి 200 రూపాయలు కానుక పంపాడు. అప్పుడు నేను ఫీల్ అయిపోయినా. ఇంకా ఆగేటట్లేదు, కాళ్ళు ఆగట్లేదు ఇప్పుడు అసలే. మీకేమనిపిస్తుంది? నా కాళ్ళు ఆగట్లే, వణుకుడు పుడుతున్నాయి. ఎప్పుడు అన్నట్టుగా ఆ 200 రూపాయలు జేబులో పెట్టుకొని ప్రార్థన చేసిన, కన్నీరు గార్చిన, యేసయ్యా నువ్వు ఎంత కోటీశ్వరుడవయ్యా, ఆపదలు ఆదుకున్నావు, అక్కరకు వచ్చినవు, నాకు నిజమైన అక్కర చుట్టవు నువ్వు, నిజమైన స్నేహితుడు నీవే. నేను ఎవరి దేహి అని చేయి జాపలేదు ప్రభువా. ఇది సువార్త సేవ, ఇది పరిచర్య. నీ సేవ చాలా పెద్దది. నువ్వు సముద్రం, నువ్వు ఆకాశం, నువ్వు భూమి, నువ్వు ఎంత వెడల్పు, ఎంత పొడవు, ఎంత ఎత్తో నాకు తెలియదు. నీ సహాయం ఎంత గొప్పది. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, అయినా నువ్వు పరలోక తండ్రి వాటిని పోషిస్తుండు అని ఒక కేరా పట్రస్ ఇచ్చినావు. నేను నీ మీద గురి పెట్టినా, నువ్వు ఒక సేవకుని కదిలిచ్చినావు, మనసులో మాట్లాడినావు, మనీ ఆర్డర్ రూపంలో వచ్చినావు. నాయన నువ్వే నా నిధివి. చిన్న సహాయమైన గొప్ప సహాయం అండి. అక్కడికి వచ్చేవాళ్ళు 200 తీసుకొని గౌలిగూడ బస్ స్టాండ్ పోయి బస్సు ఎక్కి ఫస్ట్ సీట్లో కూర్చున్నాను. హల్లెలూయా. ఏ సీట్లా?
అదే డబ్బులు లేకుండా సహాయం లేకుండా దేవుని నిధి లేకుండా ఏడ కూర్చుంటావు? వెనక సీట్లో కూర్చుంటావు. అంటే ఏంది? టికెట్ అంటాడు, లేదంటావు, దిగంటాడు. అయిపోయిందా పని? ఎంత ఈజీగా ఉంది చూడు. డబ్బులు లేకుండా బస్సు ఎక్కితే ఏం చేస్తారమ్మా? ఏం లేదమ్మా, ఎక్కువ ఏం పర్లేదు, గవర్నమెంట్ బస్సు ఫ్రీగా అంటాడా? ఏం లేదు, ముక్కు పిండి వసూలు చేస్తాడు. లేదంటే దిగుదిగా దౌర్జన్యంగా దించేస్తాడు నిన్ను. నువ్వు బస్ స్టాండ్ దాటినా ఎమలపల్లి వరకు పోయినా కూడా నేను దించేస్తాడు, దారిలోనే దించేస్తాడు. దయా జాలి కరుణ ఏముండదు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం ఒకసారి. గెలిచినా ఓడినా చప్పట్లు ఖచ్చితంగా కొట్టాల్సిందే. కాబట్టి ప్రియులారు ఒక్కసారి ఆన్ చేయండి. అది నా జీవితంలో నన్ను మలుపు తిప్పింది. ఆ సేవ, ఆ దేవుని ప్రార్థన, ఉపవాసం మలుపు తిప్పేసింది. ఒకటి. రెండోది కూడా చెప్తా సాక్ష్యం. ఒకసారి సూర్యాపేట ప్రాంతంలో ఒక పాస్టర్ల సదస్సు జరుగుతుంది, పాస్టర్ల మీటింగ్ జరుగుతుంది. ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తూనే ఉంటాను నేను. నాకు దేవుడు ఏం మేలు చేసినా చెప్తూనే ఉంటాను. మీరు మాత్రం చెప్పకరి. మీకు పరలోకం నుంచి ధననిధి పంపినా, లగ్గి బిందెలు పంపినా, వెండి పంపినా, బంగారం పంపించినా, మీ ఇంట్లో వజ్రం వెళ్ళినా, గని వెళ్ళినా కూడా మీరు చెప్పకరి. హల్లెలూయా. ఎవ్వరు చెప్పకరి, సాక్ష్యం కూడా చెప్పకరి. కానీ నేను చెప్తా. నా ఆదాయం చెప్తున్నా, నా సంపాదన చెప్తున్నా, నా ధైర్యం చెప్తున్నా, నా విశ్వాసం చెప్తున్నా, దేవుని కృపను గురించి చెప్తున్నా, దేవుడు ఎట్లా చేస్తాడని చెప్తున్నా నేను. దేవుడే చేస్తాడు, దేవుడే చేస్తాడు, గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే అవుతుందా అని అంటారు కదా, ఎట్లయితే నేను చెప్తున్నా. రెండోసారి సూర్యాపేట ఏరియాలో పాస్టర్ల మీటింగ్ పెట్టింది. ఆ పాస్టర్ల మీటింగ్ నన్ను ఎవరు పిలవలేదు. కానీ ఏదో పని మీద ఎక్కడో పోయేస్తున్నాను, సేవకే, ప్రార్థనకి ఎక్కడో పోయేస్తున్నా. ఏం జరుగుతుందంటే దేవుని సేవకుల సదస్సు అని పెట్టి పాస్టర్ల మీటింగ్ అని ఉంది బోర్డు. అది చూసి ఏదన్నా వాక్యం చెప్తుర్రేమో, ప్రార్థన సాక్ష్యం చెప్తురేమో, మాకంటే గొప్ప వాళ్ళు ఉంటారు, ఇక్కడ పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, బాగా ఉన్నోళ్ళు ఉంటారు. వాక్యం అంటే ఇష్టం కదా, వాక్యం అంటే ఎక్కడైనా వినొచ్చు, నువ్వు వాక్యం వినాలంతే. అట్లాగా పాస్టర్ల మీటింగ్ అనగానే నేను కూడా పాస్టర్నే కదా అని వెనక లైన్లో కూర్చున్నాను. ఎవరు తెలియకుండా సైలెంట్ కూర్చున్నాను. నన్ను ఎవరు పిలవలేదు. పోయి కూర్చున్నాను. వెనక కూర్చుంటే వాక్యం చెప్పాను, నన్ను పిలుస్తుండు. ఓ లాస్ట్ బ్రదర్, లాస్ట్ అంటే ఇటాడు చూస్తున్నాను. నేనే లాస్ట్. నేను మళ్ళీ చూస్తున్నా, వెనకాల ఎవరు వచ్చింది, ఎవరు రాలే. నన్ను యూ కమ్ అన్నాడు. మీరు రండి ముందుకు అన్నాడు. నా పేరు తెలియదు, ఊరు తెలియదు, ఆయన ఎవరు నాకు తెలియదు. ఆయన తెల్లదొర, అమెరికా నుంచి వచ్చిన మనిషి ఆయన ఎవరు పిలిచిరో, ఏ మీటింగో ఇది అసలు దాన్ని ఏం తెలియదు నాకు. కానీ నేను వెనకాల కూర్చున్న వాక్యం విందామని. నా భాష ఆ భాష రాదు. ఆయన ఇంగ్లీష్ వస్తుంది, నాకు తెలుగు వస్తుంది, లబ్బాడు. మరి వెనకాల కమ్ యూ కమ్ అన్నాడు. బ్రదర్ కమ్ అన్నాడు. నన్నే నాన్న ఇటు చూస్తే నన్నే అంటున్నాయి, నువ్వే రా అంటున్నాను. పోయినా. ఓ థ్యాంక్ యూ, గ్లాడ్ టు మీట్ యూ అంటున్నాను. చేయి కలుపుతుండు. ప్రైజ్ లాడ్ అంటున్నా. ప్రైజ్ లాడ్ అన్నా. బయట అన్నాడు. ఆయన చూస్తే నాకు చెమటలు వస్తున్నాయి. ఆయన ఎర్రగా బుర్రగా ఇట్లా ఉన్నాడు, ఎత్తున్నాడు. భాష రాదు, నేను మూగోని, నత్తోని. ఏమొస్తుంది, నా ముక్క రాదంటున్నా కదా, ఒప్పుకుంటున్నా నేను దేవుని దగ్గర. నాకు ఏం రాదు, ఆయన చుట్టం కాదు, ఆయన ఎవరో తెలియదు, నాకు ఊరువాడ తెలియదు, భాష రాదు. నేను మాట్లాడవచ్చా, ప్రైజ్ లాడని చెప్పలేదు, ఏం చెప్పలేదు. లాస్ట్లో ఉన్నాను కూర్చోటి, భుజం మీద చేయి పెట్టి గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ ఏదో అంటుంది ఆయన వచ్చిన భాష. ఏదో ఒకటి సమస్య చెప్పరు, ఆయన నన్ను ఎందుకు పిలిచినావు, ఇంతమంది ఉండే నన్ను ఎందుకు పిలిచాడు ఈయన అని నా మనసులో ఉంది. మనసులో మాట కూడా చెప్తున్నాను. అందరం పిలువ కూడా నన్ను ఎందుకు పిలిచాడు అని నేను అనుకున్నాను. పక్కన ఉన్న ఆయనకు భాషలో చెప్తున్నాను. తెలుగు ఇంగ్లీష్ వచ్చిన ఆయనకి నేను తర్జుమా చేయాలని నేను చెప్తున్నాను. ఈ బ్రదర్ పేరు చెప్పండి, ఫలాని పేరు, ఏ ఊరు అంటే ఆ ఊరు, మీది ఎక్కడంటే మాది అమెరికా, నీ పేరు ఏంటంటే సోడ్ సోద్ అన్నాడు ఆయన పేరు. చెప్పిండు, పరిచయం అయిపోయి 5 నిమిషాలు పరిచయం అయిపోయినాక ఏం లేదు కానీ నాకెందుకో నేను వాక్యం చెప్తా ఇప్పుడు, కానీ మీ సాక్ష్యం చెప్పండి అన్నాడు నాకు. ఎక్కడైనా నువ్వు ఒక చిట్టి రాసి నేను సాక్ష్యం చెప్తా, పదం పాడతా, పాట పాడతా, ఆడతా అంటే ఎవరు ఇయర్ టైం ఏపా ఎవరు మీరు అని వెళ్ళగొడతారు, దగ్గర రానిరు, గడౌట్ అని అంటారు. కానీ ఇక్కడ నేను పిలిచి నాకు సాక్ష్యం చెప్పమంటుండు అంటే ఇదంతా ఏంది? ఇప్పుడు దేవుని నిర్ణయమా కాదా, దేవుని చిత్తమా కాదా, దేవుని దయనా కాదా? ఇది అందరూ వదిలిపెట్టి నన్నే స్పెసిఫిక్గా అడిగిన ఆయన మీ సాక్ష్యం చెప్పండి అన్నాడు. నా పేరు చెప్పిన, నా ఊరు చెప్పిన, నా జాతి, నా కులం అని చెప్పిన, నా వృత్తి చెప్పిన, అన్నీ చెప్పినాక యేసుప్రభు చేసిన మేలు ఏంటిదో చెప్పింది నేను. నా సాక్ష్యం కొద్దిగా చెప్పి మీరు సేవలు ఎట్లా ఎదుగుతుర్రు, మీ సేవలో మీకు ఎంత డబ్బు ఉంది, మీకు సైడ్ బిజినెస్ ఉందా,
మీ ఉద్యోగం ఉంటే జీతం ఎంత ఉంది, మీ ఖర్చులు ఎంత ఉంది, మీ సంసారం ఎంత ఉంది అన్నీ అడుగుతారు జనాలు. చెప్పినాక నేను ఒక్కనే సంపాదించిన ఇంట్లో నేను ఒక్కనే ఉద్యోగం చేస్తాను, అది కూడా అంతంత మాత్రమే జీతం. నెలకు నాకు 300 రూపాయలు బేసిక్, మొత్తం కలిపితే 2000 రూపాయలు వస్తాయి జీతం. ఆ జీతంలోనే గడపాలి నేను. అందులోనే మందులు తెచ్చుకోవాలి, దాంట్లోనే వంట తెచ్చుకోవాలి, దాంట్లోనే బియ్యం, దాంట్లో వస్తువు అన్నీ తెచ్చుకోవాలి. చిన్న ఉద్యోగం, చిన్న సంపాదన, నాకు లంచాలు గించాలు కుదరవు. అంతకుముందు ఉండే 100 ఈ జేబులా 100 ఈ జేబులా, హల్లెలూయా అంటే 100 గవర్నమెంట్కి 100 మన జేబులా. 1 గంట సేపు లాఠీ పట్టుకొని రోడ్డు మీద ఉంటే మేము హోంగార్డు, పోలీసులు వగైరా, సిఐ, ఎస్ఐ, డిఎస్పీ నిలబడితే 1 గంట సేపు చాలు. ఇప్పుడైతే ఇంక మరింత వస్తాయి. 5000 గవర్నమెంట్ పోతే 5000 మాకు వస్తాయి. రోజుకి 5000 అంటే నెలకెంత లెక్కేసుకోరు, ఇంటికి పోయి చెప్పురు కదా టిట్టండ్రి. రోజుకి 5000 అయితే నెలకి ఎంత అని పైసలే పైసలు. ఇక మధ్యలో దసరా అవి ఇవి వగైరా పండుగలు జాతరలు అన్నీ మామూలే. మళ్ళీ ఎలక్షన్లా పైసలే పైసలు, హల్లెలూయా హల్లెలూయా. సర్పంచ్ ఇంటి మీద పడితే మొత్తం పైసలు, బియ్యం, ఒడ్లు, ఆ బియ్యం ఈ బియ్యం కోత అన్నీ వచ్చేస్తాయి. అసలు జీతాన్ని ముట్టుకునే అవసరం లేదు. కాబట్టి దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాం. మొత్తానికి ఆయన సాక్ష్యం చెప్పన్నాడు, చెప్పి సేవ గురించి చెప్పిన. ఇదేం మీటింగ్ అన్నా, పాస్టర్ల మీటింగ్ అన్నాడు ఆయన. పాస్టర్ల గురించే మాట్లాడాలి అక్కడ. పాస్టర్లు బిచ్చగాళ్ళు కాదు, పాస్టర్లు ఫకీర్లు కాదు, పాస్టర్లు అడుగు తినేవాళ్ళు కాదు. పాస్టర్లు అంటే దేవుని సేవకులు. దేవుడు పిలుస్తాడు, దేవుడే వాళ్ళని పోషిస్తాడు. అలాంటి ప్రజల్ని వాళ్ళకి తోడు చేస్తాడు, అలాంటి సావాసాన్ని తోడు చేస్తాడు. సేవకులని ఒక పాట వస్తుంది, నాకు సంఘం గురించి ఒక పాట వస్తుంది. ఏసయ్య నీ పూల తోట, ఏసయ్య నీ పూల తోట, పుష్పింపలేదెందు చేత, ఫలించలేదెందు చేత, రకరకాల విత్తనాలు ప్రేమ మీద చల్లినావు, మొలకలెత్తి చిగురాకు వేసి, పూలెందుకు పూయలేదు, పండెందుకు పండలేదు. ఏసయ్య నీ పూల తోట, సదుపాయాలెన్నో చేసినావు, సౌకర్యాలెన్నో చేసినావు. సంఖ్య పెరిగి సంఘం ఎదిగి సావాసం కాని రాదు, సాంగత్యమే లేదు. వస్తున్న ప్రభు వస్తున్నా, వెళ్ళిపోతున్న యేసు ప్రభు కొద్దిసేపు వెళ్ళిపోతున్నా. రకరకాల విత్తనాలు అంటే ఏంటిది? ప్రేమ మీద చల్ల రకరకాల విత్తనాలు. సంఘమును గురించిన పాట అది. సంఘస్థులు ఏం చేయాలి, విశ్వాసులు ఏం చేయాలి? సంఖ్య పెరిగింది, సంఘం ఎదిగింది, పెద్ద సంఘమే, జనాలు పెరుగుతూనే ఉన్నారు. పువ్వు లేదు, పిందె లేదు, కాయ లేదు. సౌకర్యాలు ఇచ్చినావు, సెల్ ఫోన్లు వచ్చినాయి, ఆటోలు వచ్చినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, పొలం వచ్చింది, కోత మిషన్ వచ్చినాయి, అన్నీ వచ్చేసినాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ సావాసం ఎందుకు లేదు? సాంగత్యం ఎందుకు లేదు? ఎందుకు కలవలేకపోతున్నారు? ముఖాముఖి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆ పాత ప్రేమ ఎటుపోయింది? అట్లాగా మాట్లాడుకుంటూ, ఆత్మలోనే మాట్లాడుతూ, సాక్ష్యం ఇస్తూ సేవను గురించి ఒక మాట చెప్పింది నేను. ఏం చెప్పిన సేవను గురించి అంటే, ఒకసారి మన సంఘస్థురాలు కాదు, వేరే సంఘస్థురాలు ఎక్కడో ఒక ఇంట్లో ప్రార్థన పెడుతుంటే పాటలు పాడుతున్నాను నేను. నా పాట విని ఆమె ఒక్కసారి నాకు కలిసి ప్రార్థనలు, ఆ గుంపులో వచ్చేసి, ఆ మందలు వచ్చాయా, నాకు కూడా ప్రార్థన చేయండి, నా కుటుంబం నా ఇంటి గురించి, నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నా, ఫలానా చర్చికి వెళ్తున్నా, మీ పాట విని నాకు మంచిగా అనిపించింది, మీ మాటలు బాగున్నాయి, మీ సాక్ష్యం బాగుంది అన్న తర్వాత ఒక్కసారి మా ఇంటికి రండి మీరు, ఫలాని ఊరు మాది, ఫలాని జిల్లా మాది అని చెప్పిన. ఖమ్మం జిల్లా కూసుముంచి గ్రామం, పక్కనే ఒక తండా. ఆ సమయంలో తను అడిగినప్పుడు నేనన్నా ఏ చర్చ్ అమ్మా అంటే ఫలాని చర్చ్ అన్న. మీ పాస్టర్ గారు ఎవరంటే ఫలాని పాస్టర్ గారు. అయితే మీ ఇంటికి నేను రావాలంటే మీ పాస్టర్ పర్మిషన్ కావాలని చెప్పిన. ఎందుకంటే నువ్వు గొర్రె మా గొర్రె కాదు, ఆయన గొర్రె, ఆయన మీ కాపరి, ఆయన నీ కొరకు ఉపవాసం ఉంటాడు, కన్నీరు గారుస్తాడు, నీ ఇంటికి వచ్చి నీ గురించి తెలుసు ఆయన బాగా. కాబట్టి అది న్యాయం కాదు. నువ్వు మీ పాస్టర్ని అడుగు, మీ పాస్టర్ ఎస్ అన్నాడు అనుకో, నేను కూడా ఎస్సే. ఆయన వద్దన్నాడు అనుకో, ఆగిపో. అంతే. నా పాటను బట్టి, నా మాటను బట్టి, సాక్ష్యాన్ని బట్టి, మా బిల్డింగ్ బట్టి, మా సున్నం గోడను చూసి నువ్వు రావద్దు అని చెప్పి
అదే ప్రకారంగా పాస్టర్ వెళ్ళింది. అయ్యా వందనాలు అయ్యా అని చెప్పి పలాని పాస్టర్ గారు నేను పిలుస్తున్నాను మా ఇంటికి, మీకు ఇష్టమేనా అంటే పిలువమ్మా, ఏం పర్లేదు పిలువు, ఏం లేదు, నాకేం బాధ, నువ్వు పిలుస్తున్నావు నేను ఎందుకు వద్దానని చెప్పు. చెప్పలేము, దేవుడు ఆ రూపంగా పంపుతుండేమో, నన్ను రాని, మంచిదే కదా, సేవకుడే కదా అన్న తర్వాత ఆయన కనుపు కలిగింది. ఆయన ఏమంటున్నా, అబ్బా ఇట్లాంటి పాస్టర్ నేను ఎప్పుడు చూడలేదు. ఎవరిని పిలవడం తెల్లారి వాలిపోతారు, వాళ్ళ ఇంటి మీదకి గంటలు వాలిపోతారు. కానీ ఈయనేంది మీ పాస్టర్ని అడిగి రమ్మంటుండే అంటే అది క్రమము, అది మర్యాద, అది రెస్పెక్టు, అది కరెక్టు. ఇప్పుడు వేరే పిల్లలు ఉంటే వాళ్ళు ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాను, వేరే వాళ్ళ పిల్లలమ్మ వేరే వాళ్ళు కన్నారు, మీరు పోయి శివుడు తీస్తారా? వాళ్ళు ముద్దు పెట్టుకుంటారా? లేదు, వాళ్ళ పిల్లలు వాళ్ళ కాకి పిల్ల కాకి ముద్దు, అర్థమైందా? అందుకనే వాళ్ళ పిల్లలు మనం తీసుకొని మన దాంట్లో కలుపుకొని ఏదో చేసుకొని మాయ మాటలు వద్దది. అట్లాగా ఆయన అడిగిన ఆయన సంతోషపడి ఈయన చూడాలి నేను కూడా అనుకున్నా. ఆయన కూడా తర్వాత చెప్తున్నా, ఆయన ఈ మాట వినంగానే మిమ్మల్ని చూడాలనిపించింది, ఎట్లాగో మా దగ్గరకు వస్తుగా మళ్ళీ ఆడ ఛార్జ్ పెట్టుకోవచ్చు ఏంది, ఇట్లాంటి పాస్టర్ని చూడాలనుకున్నాడు ఆయన. మొత్తానికి ఇస్తున్నాడు. అప్పుడే చెప్పిందో నేను వచ్చేస్తున్నా అని చెప్పిన, వస్తామా మీ ఇంటికి ఫలానా రోజు వస్తా అని టైం ఇచ్చేసిన. చెప్పడం చెప్పిన తర్వాత నాకు భయం అవుతుంది. ఏం భయము? నీదే బాధ. ఏది? నెలకే జీతం వస్తుంది. జీతం ఎప్పుడు? ఫస్ట్ తారీఖు. ఏం పిలిచినప్పుడు 20 తారీఖు. ఈ మధ్యలో పోవాలంటే నా దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బు చాలా విలువైంది. కష్టపడితే ఈ దొంగ సొమ్ము దోపుడు సొమ్ము కాదు, లంచాలు మోసాలు ఇది కాదు, ఎగ్గొట్టుడు ఇవి కాదు. కరెక్ట్గా సంపాదించను, నీ రెక్కలు ముక్కలు చేసుకొని కరెక్ట్గా రావాలి నీ దగ్గర పైసలు. న్యాయమైనది, నీతియుక్తమైనది. డబ్బు చాలా విలువైనది. రావడానికి ఎంత కష్టపడుతున్నావో పోవడం చాలా ఈజీ అవుతుంది. అటు రాగానే టప్పని ఎగిరిపోతాయి 500. నువ్వు సంపాదించడం ఎంత కష్టపడాలనో ఖర్చు పెడతాం కూడా అంత కష్టపడాలి. దాన్ని నువ్వు పొదుపుకు వాడాలి, దాన్ని అధిగమించాలి, నువ్వు నీ కంట్రోల్లో ఉండాలి. అది నువ్వు చెప్పినట్టు వినాలి ఆ నోటు. అంతేగాని అటు రాగానే టక్మని ఇచ్చేసి మళ్ళీ పోతే మళ్ళీ రావు, మళ్ళీ దాని కొరకు కనిపెట్టాలి. ఆ అనుభవం కూడా వస్తుంది. నేను కూసుమించుకు వెళ్ళాలి, నాకు డబ్బులు కావాలి ప్రభు అని మళ్ళీ ప్రార్థన పెట్టడం మొదలుపెట్టిన. నేను ఆ ఊరికి వెళ్ళాలి, ఆ సిస్టర్ ఇంటికి వెళ్ళాలి. నేను డబ్బు కొరకు పోవట్లేదు, ఆదాయం కొరకు పోవట్లేదు, ఏదో ఉద్ధరిస్తుందని పోవట్లేదు. నేను పోతే ఏది అవుతుందని అనట్లేదు. నేను తీసుకుపోవాలి ఆడికి, నీ వాక్యం తీసుకుపోవాలి, నేను తీసుకోవాలి, ఇంటికాడ ఉంచాలి, మేము కలవాలి. ఇది సావాసం. ఆమె ఎందుకో పిలిచింది, నన్ను పిలిచింది ఒక కారణం ఉంటుంది, ఏదో ఉద్దేశం ఉంటుంది, ఏదో ప్రణాళిక ఉంటుంది. ఈ సాక్ష్యం ద్వారా ఎవరైనా నమ్ముకుంటారేమో, ఈ వాక్యం ద్వారా ఎవరైనా ఈ ప్రభుని తెలుసుకుంటారేమో, నరకం నుంచి తప్పించబడతారేమో అని నా మనసులో ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ డబ్బులు కావాలి నాకు. మళ్ళీ ఉపవాస ప్రార్థన మొదలుపెట్టిన. లెక్కలేవండి ఉపవాసాలు, లెక్కలేని ఉపవాసాలు. నిద్రపోని రోజులు చాలా ఉన్నాయి. ఎప్పుడు మెలకైతుందో ఎప్పుడు నిద్రపోతామో తెలియదు. ఆకలి దప్పులు తెలుసు మాకు, వర్షం తెలుసు మాకు, ఎండ తెలుసు మాకు. ముళ్ళు గుచ్చుకున్నాయి, కింద పడ్డాం, లేచినాం, సైకిల్ మీద పడ్డాం, హోండా మీద పడ్డాం, టీవీఎస్ మీద పడ్డాం, ఇంకా కారులో యాక్సిడెంట్ అయింది, బుల్లెట్ మీద పడ్డాం ఎన్నోసార్లు. బొక్కలను ఇరిగిపోయినాయి, ఎముకలను ఇరిగి మాంసం ఉంది, ఆ మాంసంలోనే ఎలాడుతున్నాం. ఇంకా శ్రమల గుండా దేవుడు తీసుకెళ్ళి మొత్తానికి దేవునికి ప్రార్థన చేస్తున్నా. డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు. పిల్లలకు అర్థం కాదు, పక్కన అంటారు ఏంది నాన్న ఓకే డబ్బు డబ్బు అంటావు. డబ్బు ఒక జబ్బు, డబ్బు కూడా జబ్బే. హల్లెలూయా, హల్లెలూయా. ఉంటే ఒక బాధ, లేకుంటే ఒక బాధ. ఉంటే నిద్ర పట్టదు. కేని याजन देने को काई करनू, प्लाट लेने को, घर लेने को, सोनू लेने को, काई करनू. ఈసా 5 लाख दी रहे, 10 लाख दी रहे, 20 लाख दी रहे. కమాయే, సంపాదించు, డబ్బులు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి డబ్బులు. ఏం చేస్తావు? ఏం చేయాలని అర్థం కాదు. అయ్యగారు నాతో 20 లక్షలు ఏం చేయాలి ఇంతవరకు అయితే కూడా అడగలేదు. హల్లెలూయా. 10 లక్షలు వచ్చినాయి, పంట వచ్చింది, ఇంత బిల్లు వచ్చింది, ఎవరు చెప్పరు నాకు. నేను అడగను కూడా. హల్లెలూయా. చెప్తే కదా నేను చెప్పడానికి, అడిగితే కదా ఏం చేయాలి అంటే వడ్డీలకి ఇవ్వచ్చా, లోన్ కట్టవచ్చా, ఫైనాన్స్ చేయవచ్చా, ఇంకేమైనా దిప్పవచ్చా అంటే అది ఏదైనా చెప్తాం. లేదు, మొత్తానికి రాజుల సొమ్ము రాళ్ళపాలు. కొంచెం తన కొరకు, మరింత మంది కొరకు. దేవుని కొరకు పెట్టుబడి పెట్టాలి. దేవుని కొరకు పెట్టుబడి పెట్టాలి. నీ ఆహారం నీళ్ళ మీదే, తగిన కాలమందు నువ్వు పంట కోస్తాను వాక్యం సెలవిస్తుంది. మొత్తానికి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాం.
నాకు డబ్బులు కావాలి. ఇట్లనే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదువుతున్నా, ఒకటే రూమ్లో కూర్చొని ప్రార్థన చేసిన, ప్రభా సాయం చేసి సాయం. నేను చదవబడిన వాక్యం పేద విధవరాల గురించి చదువుతున్నా. ఆ రోజు సారాంశం బైబిల్ గ్రంథంలో చదివి వాక్యం ఏంది? పేద విధవరాలు అందరు కానుకలు ఇస్తారట. కానుక పెట్టల ఎవరు? మంద మొత్తం కానుకలు ఇస్తారు. జనాలు గుంపులు తండాలు వచ్చి కానుక పెట్టలో కానుకలు ఇస్తారట. ఆ టైంలో ఒక బీద విధవరాలు వచ్చింది. ఆమె 2 కాసులు ఇచ్చిందట దేవునికి. యేసుప్రభు చూస్తున్నట్ట కానుక పెట్టలు ఎవరెవరు వేస్తున్నారు అన్నీ చూస్తున్నాడు. అందుకని కానుక ఇష్టపడి జాగ్రత్త. పక్కలోకి చూయించేయడం, ఇంకేదో డబ్బాలు కొట్టుకోవడం కాదు. నీకు దేవునికి సంబంధం. ఇంటికాడ అనుకుంటావు ఈరోజు దేవునికి ఇంత కానుక ఇవ్వాలి నేను అనుకుంటావు, దాన్ని చెల్లించేసే కదా. లేకుంటే ఈరోజు నేను ₹1 కూడా ఇయ్యను అనుకో, దాని ప్రతిఫలం దానికే ఉంటుంది. కానీ మధ్యలో సగం ఉండొద్దు. చల్లగానే ఉండు, వెచ్చగా ఉండు, నులివెచ్చగా ఉండొద్దు. అట్లాగా 2 కాసులు వేయడం దేవుడు చూసినట్టు. చూసి ఏమన్నాడు? అమ్మా నువ్వు అందరికంటే ఎక్కువ వేసినామా అంటున్నాడు. ఏదో అయ్యా నీ దయ, ఉన్నదంతా ఒడిచిపోవాలనుకునే కానీ నా దగ్గర ఎంత ఉందో అంత వేసేసిన అంతే. ఇక ఏం లేదు, ఇంక నా దగ్గర ఏం లేవుగా. ఇంటికి పోవడం లేదు, తింటాను లేదు, బస్ ఛార్జ్ ఏం లేదు. ఇచ్చేసిన అంతే. నీకు ఇవ్వాలనుకుని ఇచ్చేసిన, మనసులో వచ్చినట్లా. అందరికంటే ఎక్కువ వేసినావు అంటుండు. అంటే 2 కాసులు అంటే ₹2 అంటే 2 కాసులు ఉండొచ్చు, 2 బంగారు కడ్డలు ఉండొచ్చు, తులం బంగారు ఉండి ఏదైనా ఉండొచ్చు. అది 2 అంటే ₹2 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, ఏదో ఉంటుంది ఆ టైంలో. 2 కాసులు అంటుండే అక్కడ. 2 కాసులు ఉన్నదంతా తన కలిగిందంతా వేసేసిందని ఉంది అక్కడ. అంటే ఇంకేం లేవు అనమాట ఆ దగ్గర. పర్సు ఖాళీ, జేబు ఖాళీ. మొన్న ఒక ఆయన అడుగుతున్నాం, అయ్యా ఏమైనా ఉన్నాయంటే ఏం లేదు, జేబు ఖాళీ, ఏం లేదు, సున్నా. ఏమైనా ఉంటుందా? దొంగలు కొడతారా ఆయన్ని? మోసం చేయాలి. భయం ఉంటుందా? పోనీ ఏం లేకపోతే అసలు భయం ఏముంటుంది. హల్లెలూయా. మెడ గొలుసుంటే భయం, ఊరిపోతుంటే. అందుకని పోలీసు వాళ్ళు చెప్తారు, ఎట్టపోయిందమ్మా గొలుసు అంటే ఇంట్లోనే పెట్టిపోయినాయి బీరువాల. వచ్చేవారు బీరో తాళం బలగొట్టి, ఇంటి తాళం బలగొట్టి తీసుకుపోయి మరి కేసు పెడుతున్నాం. పట్టుకోండి అయ్యా దొంగలట్టు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము మాత్రం ఏం చేస్తామమ్మా, పోయేటప్పుడు తాళం వేసి ఆ తాళం చేయి మాకు ఇచ్చిపోయి ఉంటే దొంగతనం జరగకపోయేది అని అంటారు. చూడు ఎంత మంచి చెప్తారో. హల్లెలూయా. పోలీసు వాళ్ళు కూడా గొప్పలే, వాళ్ళకు కూడా తెలివితేటలు ఉన్నాయి. ఎట్లా చెప్పాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దొంగలు ఆడుంటారు, పోలీసు వాళ్ళు బాగా తెలుసు. కాబట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి వాక్యం చదువుతున్నాం. 2 కాసుల గురించి దేవుడు మాట్లాడుతుండు. అందరికంటే ఎక్కువ వేసిన అంటుండు. మిగతాలు వాళ్ళ సంపాదన నుంచి వాళ్ళ కష్టం చేస్తున్నట. కానీ ఈమె అందరికంటే ఆమెనే పోగొడుతున్నాడు అక్కడ. ఈమె అందరికంటే వేసినాక ఇంకో మాట కూడా అంటుండు, అయ్యా నేను వేయడమే కాదు, నా జీవనం మొత్తం సమర్పించుకుంటాను. ఈ 2 కాసులతో ఇక్కడితో ఆఖరి కాదు, ఇంకా నా జీవితం మొత్తం నీకు అంకితం చేస్తానని చెప్తున్నాను దేవునికి. ఆ వాక్యం చదవబడుతుంది. చదువుతున్నప్పుడు కరెక్ట్గా నా జేబులో ₹2 ఉన్నాయి. డబ్బులు లేవు కాదు, ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నాయి? మన వాళ్ళు ఏం చెప్తారు? నిజం చెప్పాలి, నిజం చెప్పాలి. మన దగ్గర ఉన్నా ఏం లేదు. ఎంత ఉంది చెప్పరాదు? ఇంత ఉందని చెప్పు. మొన్న ఒక ఆయన దగ్గర డబ్బులు ఉండొచ్చు అంటే 200 ఉన్నాయి అంటుండు కదా. 100 ఉన్నాయి, 50. ఇప్పుడు హోటల్కి పోతే ఏమంటారు మీరు? होटल ना टिफिन करा काय माड़ी पिया चाहिए ए देख हल रोज पूरा అని ఇంకా గుచ్చేవరకు ఏమంటాడు, 50 ఉన్నాయి ఇద్దరు సరిపో, నీ దగ్గర 50 ఉంటే నా దగ్గర 50 ఉన్నాయి సరిపోతే పారాదు, కలిసి తిందాంపా, నీ 50 నా 50 ఇద్దరు తిందాంపా 2 ప్లేట్లు. అట్లనే నేను ఏదో దోస్తాను చేయి. లేదు అంటే అబద్ధం, అది పచ్చి అబద్ధం. లేదు కేర చేతు, లేదు అంటే భికారి, పిష్నారి. అర్థమైందా? కాబట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేయి. 2 రూపాయలు ఉన్నాయి, 2 రూపాయలు ఒక్కసారి అట్లా కొట్టి చూసిన బొమ్మ బొర్సా देख चैलेंज पूछो 10 रुपये बिल ने हन वचकाळन बొమ్మ होतो హల్లెలూయా కూసుముచి డగడదాం సు బొర్సు होतो జావన్ ఈ మార్సదు. చూడు ఎంత తెలివి ఉందో. ఇక మీ తెలివి ఎట్లా తెలారుతుంది నాకు తెలియదు, కానీ నా తెలివి ఇట్లా తెల్లారింది. సన్యాసి రాసుకుంటే చెప్పరు. నేనేం ఆకాశం ఊడిపోలేదమ్మా, నేను మా అమ్మ కడుపులోనే పుట్టినా. 9 నెలలు మోసింది మా అమ్మ నన్ను. హల్లెలూయా హల్లెలూయా.
బొమ్మ బొరుస అని ఒకసారి ఇట్లా కొట్టినా చూస్తే బొమ్మ కనపడ్డది. వెళ్ళిపోయాను, కూసుమీద వెళ్ళిపోయాను, చేరుకుని అయిపోయా. ఇది నా విశ్వాసం. మీ విశ్వాసంతో నాకు తెలియదు. వర్షం పడాలంటే గొడుగు పట్టుకొని నడవాలంట. ఒక ఆయన చెప్తుంది సాక్ష్యం. వర్షమే లేదు, గొడుగు ఎందుకు అయ్యానంటే, అది నువ్వు తీసుకొని పోరాదు భయ్, గొడుగు పట్టుకొని పో. పిచ్చోళ్ళ గొడుగు పట్టుకుని ఏమనుకుంటారు అందరూ? గొడుగు కహన్ బియా, గొడుగు కహన్ బియా, గొడుగు ఎందుకు బాయ్, గొడుగు ఎందుకు మొత్తం మనసు అంతా అట్లే అడుగుతారు. ఏం లేదు కానీ వర్షం వస్తుందేమో అని. వర్షం వస్తుందేమో కాదు, వర్షం వస్తుంది కాబట్టి గొడుగు పట్టుకున్నా. దీన్ని బట్టి లోక సామెత ఆల్లేదు లేదు, కొడుకు పేరు స్వామిలింగం అన్నట్టు నవ్వుతారు అందరు, ఎగతాళి చేస్తారు. చేరా వర్షం లేదు, ఏం లేదు, మబ్బు లేదు, ఉరుములు లేవు, గొడుగు ఎందుకమ్మా? ఎండే లేదు, గొడుగు ఎందుకు? వర్షం లేదు, రెయిన్ కోట్ ఎందుకు? అర్థమైందా? విశ్వాసం అనే డాలు, నీకు నమ్మకం, నువ్వు నమ్మాలే. ఇదిగో మీరు కూర్చున్న మందిరం, ఆ మెట్ల కాడ ప్లాస్టింగ్ చేస్తుర్రు, ప్రార్థన చేస్తున్నా, పైకి ఎక్కలేను, అమ్మగారు ఎక్కలేరు, మనుషులు ఎవరు దొరకట్లేదు, దేవా అది క్యూరింగ్ కావాలని మేస్త్రి చెప్తుండు, పొద్దున్న నీళ్ళు కొట్టమని ఆర్డర్ ఇచ్చిపోయిండు. తండ్రి అంటే కరెక్ట్గా ఆ రోజే వర్షం మంచిగా వచ్చి కడుగుతుంది. హల్లెలూయా. పొద్దున్న వచ్చి నీళ్ళు కొట్టిరా అంటుండు. 3 సార్లు కొట్టినామని చెప్పి నీళ్ళు కొట్ట నేర భారత్ వల్ల నీళ్ళు కొట్టాలి. ఈ స్లాబ్ వేసినప్పుడు, ఫస్ట్ స్లాబ్ వేసినప్పుడు కూడా అంతే, పైకి ఎక్కలేము, నీళ్ళు కొట్టలేము. వాళ్ళ కొట్టాలన్నా కరెంట్ ఉండదు, మోటార్ రాదు, నీళ్ళు అందవు. వర్షం వస్తుంది ఎవడు అనుకోడు, ముందు జాగ్రత్త ఉండాలి. రేపు మొత్తం మళ్ళు నింపాలి స్లాబ్కి అన్నాడు, మంచిది అన్నాం. మళ్ళు నింపాలంటే చాలా నీళ్ళు కావాలి. ప్రార్థన చేసిన నైట్, నాయనా రేపు పొద్దున మళ్ళు నింపాలంట, కట్టలు కడతారట, మేము నీళ్ళు నింపాలంట, ప్రార్థన చేస్తున్నాం. అంటే వారం రోజులు మంచిగా తుప్ప పడుతుంది. ఏం పడుతుంది? పెద్ద వాన కూడా లేదు, తుప్ప పడుతుంది. అంటే మడి నిండెంత వాన వస్తుంది. వారం రోజులు మంచిగా నీళ్ళు కొట్టిరా అంటుండు. వారం తర్వాత మస్తు కొట్టిన మళ్ళు చూడు, నిజంగా మళ్ళు అంతా నిండా ఉన్నాయి. నా దేవుడు వర్షాన్ని ఆజ్ఞాపించింది. అర్థమైందా? అట్లాగా 2 రూపాయలు పెట్టుకొని బొమ్మ బొరుస అని ప్రార్థన చేసి బయలుదేరి సాగర్ రోడ్లో నిలబడ్డపోయి ఆ వాక్యం చదివిన, ఆ వాక్యాన్ని ఇట్లా మూసేసి 2 రూపాయలు ఇట్లా బొమ్మ బొరుసు కొట్టుకొని గుండెకి హత్తుకొని బైబిల్ రోడ్డు మీద పోయినా. దేవా ఈరోజు నేను కూసుముంచిపోతున్నా, చెప్పిన టైంకి వెళ్ళిపోతున్నా ఇప్పుడు అని ఆ రోడ్డు మీద పోయి 2 చేతులు ఎత్తి బైబిల్ చేతులు పట్టుకొని, నాయన తండ్రిని మీలాగానే పిచ్చోలాగా ఏడిచి ప్రార్థన చేసిన. ఇట్లా ప్రార్థన చేసి ఆమెనన్న, అంతే. ఆమెనంటే ఏంటిది? నీతో వచ్చిన బాధ ఇట్లా చూసినంత నేను అడగలేదు కదా, వాళ్ళని అడుగుతున్నా నేను. వాళ్ళ మేము అంతా చదువుకుంటున్నాం, బాలచిచ్చా. ఆమెనంటే తదాస్తు, నేను అనుకునేది జరుగును గాక. ఫస్ట్ అన్న బొమ్మ బొరుసు కొట్టుకున్నా, నేను కుసుము చేరుకున్నాని ఫస్ట్ అనుకున్నా. సెకండ్ ఇప్పుడు ఆడ రోడ్డు మీదకి వచ్చిన అంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను 2 రూపాయలతోటి కుసుముంచి పోవాలి. అవుతుంది అది? చేతులు దమ్మిడి లేదంట కానీ కుసుముతాడు ఉజా, అట్లా ఉంటుంది యాక్షన్. మొత్తానికి ఆమె రావడం కరెక్ట్గా లారీడు నా ఎదురుకు వచ్చి నిలబడ్డాడు. సాగర్ నుంచి లారీ కరెక్ట్గా నా ఎదురు నిలబడి, సార్ నేను ఆపుతున్నాను ఏమన్నా, నా ప్రార్థన నా కోసం నాకే ఉంది. వాడు వచ్చి సరిగ్గా వచ్చి నాకు ఒక్కడే ఉన్నాడు, క్లీనర్ కూడా లేడు. వచ్చి సార్ మీరు ఎక్కడికి పోవాలంటుండు. ఎందుకు అన్నా, ఎటు పోతున్నారు చెప్పండి సార్ అన్నాడు. ఖమ్మం పోతున్నా అన్నా. నేను కూడా ఖమ్మమే పోతున్నా, ఎక్కండి సార్ అన్నాడు. సపోర్ట్ రావట్లే. యాడికి వచ్చింది అడ్రస్సు? నేను ఖమ్మమే, ఆయన ఖమ్మమే. కూర్చోండి ఎక్కండి అన్నాడు. మంచిగా ఖాళీగా ఉంది, ఆయన ఒక్కడు ఈ పొడుగుంది, మంచి పండుకున్నా నడుస్తుంది. ఏడ నిద్ర వస్తుంది మళ్ళీ. ఇది ఏందో అర్థం కావట్లేదు. అర్థం ఎందుకు కావట్లేదు? ఎప్పుడు లారీ ఎక్కినో భయం స్టార్ట్ అయింది. ఎందుకు? జేబులో 2 రూపాయలు ఎగురుతున్నాయి, చెంగ ఎగురుతుంది లోపల. లారీ ఎక్కడం ఎక్కిన, ఐడి కార్డు ఉంది, అదన కార్డు ఉంది, పోలీస్ కార్డు ఉంది, వారంట్ ఉంది. విన్నరా? దోస్తులు ఉన్నారు, ఊరోళ్ళు ఉన్నారు,
దుబ్బతండోళ్ళు ఉన్నారు, ఒడ్రగూడ ఉన్నారు, దోస్తులు ఉన్నారు, పరిచయం ఉన్నాడు, సడ్డగూడు ఉన్నాడు, సాళి అందరు ఉన్నారు. ఎవరిని డబ్బులు అడిగినా ఇస్తారు. కానీ నిర్ణయం ఏంది? ₹2 బొమ్మ బొరుస. నేను ఎవరిని అడగదలుచుకోలేదు, ఎవరిని వాడుకోదలుచుకోలేదు. నేను ₹2 కూసుముంచి. ఇది మా పథకం, మా ప్లాను. ప్రార్థన చేసిన లారీ వచ్చింది, ఆపిండు, ఎక్కన్నాడు, ఎక్కినాక భయం అవుతుంది. ఎవరు భయపెట్టేది? ఎవరు? దయ్యం. ఓహో, బాగా ఎక్కిన అందగాడ, బాగా ఎక్కినావు. కానీ ఇప్పుడు నీ ఎంత చూస్తా చూడు. ఆ డ్రైవర్ డబ్బులు అడుగుతాడు, కిరాయి అడుగుతాడు, ఖచ్చితంగా నేను దించేస్తాడు. ఇది అని దయ్యం ఇటు అంటుంది. దేవుడు ఏమంటుండు? లారీ నాది, డ్రైవర్ నావాడు, నువ్వు నావాడివి, చల్తిగా నాం గాడి అంటుండు. దేవుడు ఇట్లా అంటే దయ్యం ఇటు భయపెడుతుంది. మొత్తానికి లారీ స్టార్ట్ అయింది, అందులో కూర్చున్నా, ఇదులుగూడెం దాటింది, అవంతిపురం దాటుతుంది. చిన్నగా డ్రైవరు మాటలు స్టార్ట్ చేసిండు. సార్ మీరు ఏం చేస్తారు? నేను సేవ చేస్తాను, ప్రార్థనకు పోతున్నా అని చెప్పిన. నిజమే చెప్పాలి, నిజం చెప్పకపోతే అన్నం దొరకదు. యేసుప్రభు నామంలో మొత్తానికి సాక్ష్యం స్టార్ట్ అయింది. ఆయన గురించి చెప్పిండు, నా గురించి చెప్పిండు. సూర్యాపేట వచ్చింది, సూర్యాపేట దాటింది, కూసుముంచి వరకు మా సాక్ష్యాలు అయిపోయింది. అయినా ఒకవైపు తోలుస్తుంది, ఏయ్ జేబులు ఎన్ని ఉన్నాయి? నీ జేబులు ఎన్ని ఉన్నాయి చెప్పు. పెద్ద బడాయి సాక్ష్యం, యేసుప్రభు గొప్పోడు, అది ఇది అంటున్నావు పెద్దగా. ఎంత నీ జేబులో చెప్పు. దమ్మిడి ₹2 సిక్కా హే ఖాళీ. బొమ్మ అంటే ఎట్లా ఉంటుంది? నీ బొమ్మ ఆట ఆడిపిస్తాను. ఏవుగా నువ్వు మాట్లాడదు రాదు, మాది మంచి రుచి దొరుకుతుంది అంతా చెప్పినాక సార్ వచ్చింది కూసుముంచాను. ఓకే. ఒకవైపు కిतना है पैसे? ₹2 है जेब में అంటుంది. ఏ యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభు భక్తుడు, నేను భక్తుని, లారీ మాయేదే, అన్నీ మా ప్రార్థన నడుస్తుంది. మొత్తానికి దిగేటప్పుడు ఆ బ్రదర్ ఏమంటాడంటే, సార్ నాకు ఒక ప్రార్థన చేయరా అన్నాడు. దిగే ముందు, ఇప్పుడు దిగాలి, ప్రార్థన చేయడం. ఇంతసేపు ఇంటివి, ఇప్పుడు ప్రార్థన ఎందుకు ఇంత అంటే, మా అమ్మ వాళ్ళంతా చర్చికి వెళ్తారు, నేను ఇంకా దేవుని నమ్ముకోలేదు. మీ మాటలు విన్నాక నాకు కూడా యేసుప్రభు వాళ్ళు నమ్ముకోవాలనిపిస్తుంది, కాబట్టి నాకు ఒక ప్రార్థన చేయండి అంటున్నాను. అయినా కూడా జేబులు ₹2 మళ్ళా తోడుతుంది. ప్రార్థన ఉచితమే, వాక్యం ఉచితమే, సాక్ష్యం ఫ్రీ, అన్నీ ఫ్రీయే. కానీ మనవాడికి ఇప్పుడు షేర్ చేయాలి అని ఇంకా మనసులో కొట్టుకుంటుంది, కొట్టుమిట్టాడు. ఇవ్వాలని మనసులో లేదు, అడగముందే ఇచ్చేస్తే అయిపోద్ది, కానీ లేదనే బాధ. మొత్తానికి ప్రార్థన చేస్తున్నా, గుండెలు కొట్టుకుంటుంది. ఇంకా బైబిల్ పట్టుకొని బ్యాగ్ తీసుకొని దిగుదాం అన్న టైంలో ఒక్క నిమిషం ప్రార్థన చేసిరుగా, ఇదిగో అని జేబులో చేపెట్టి ఆయనే నాకు కానుక ఇస్తుండు. ఎంత తెలుసా? ₹10. కింది దిగి చూస్తే ₹10. ఇంతకుముందు ఆడుతుంది, మరి నా వడ్డీ పెరిగిందా లేదా? చక్ర వడ్డీ వచ్చింది. ₹2 ఏడా, ₹10 ఏడా? ఎంతైంది ఇప్పుడు టోటల్గా? 12 మంది శిష్యులు. ₹12 అంటే 12 మంది శిష్యులు, యేసుప్రభు శిష్యులు అనమాట. ఆ శిష్యులు నేను కూడా ఒకరిని. మొత్తాన్ని నాకు ఆశీర్వాదం వచ్చింది అనుకున్నా. కింది దిగిన, ఎందుకో పక్కన చూసే డబ్బా కొట్టు ఉంది, ఛాయ్ కొట్టు. ఇంకా ఛాయ్ పిచ్చి కదా మనకు, ఒక కప్పను ఛాయ్ కొట్టాలనిపిస్తుందిగా. ఎందుకు? పైసలు వచ్చినాయిగా. ఎన్ని వచ్చినాయి? 10 వచ్చినాయి. మరి ఛాయ్ తాగొద్దు మరి? ఇంట్లో అంతే కదా. ఇప్పుడు దసరా వచ్చినట్టు అర్థం ఏంది? డబ్బులు ఉన్నాయంటే దసరా, డబ్బులు లేకపోతే దీపావళి, అంతేనా? దసరా వస్తుంది, దీపావళి వస్తుంది, సంక్రాంతి అన్నీ వచ్చేస్తాయి డబ్బులు ఉన్నాయంటే. మొన్న ఒక ఆయన అదే అంటుండు, సార్ నమస్తే అంటు, సార్ హ్యాపీ దసరా అంటుండు. అరే దసరా నీకురా బాబు, నాక మీకు కాదా దసరా, మీకు లేదా అంటుండు. అన్నీ ఉంటేనే దసరా, ఏం లేకపోతే దసరా ఎక్కడిది? యేసుప్రభు ఉంటేనే ఎన్ని, యేసుప్రభు లేకపోతే ఏది లేదు, ఇది లేకుంటే ఏది ఉండదు. మొత్తానికి ఛాయ్ తాగాలనిపిస్తుంది. ఎందుకైనా మంచిది. పక్కన చూస్తే బస్సు ఉంది, ఆల్రెడీ కూసుముంచి తండకు పోయే బస్సు ఉంది, ఆర్డినరీ బస్సు. మా మిర్యాల నుంచి చింతపల్లి వచ్చే బస్సు లాగా ఉంది, మట్టి రోడ్డుకి. మళ్ళీ ఆడ నుంచి బస్సు పోవాలి, పక్కనే పోయి బస్సు కండక్టర్ అడిగిన, ఏమండి ఫలానా తండకు టికెట్ ఎంత అని అన్నా. ₹12 అన్నాడు. ₹12 అంటే నాకు ఛాయ్ ఉంటుంది. ఇంకా పొరపాటు నేను ఛాయ్ తాగుంటే నేను పోతాను ఆడికి.
ఓరు నాయన అడిగిందే బాగైంది అనుకొని మళ్ళీ వచ్చి ఏ ఛాయ్ బంద్, నీళ్ళు వద్దు ఛాయ్ వద్దు, ఇక ఆడికి చేరినాక చూద్దామని బస్సులో కూర్చొని టికెట్ తీసుకొని మంచిగా ఆ ఊర్లో దిగిన తర్వాత ఆ ఇంటి వాళ్ళంతా వచ్చేసి ఆ రోజు ఉపవాసం ముగింపు. ఇక నా విజయం ఇస్తుడు దేవుడు, ఇక ఆగట్లేదు నా మనసు. వాళ్ళు వంటలు వండిరు, నేను ఫాస్టింగ్ అంటే వాళ్ళు బాధపడతారని మొత్తాన్ని ఆ ఉపవాసం ముగింపు కూడా అక్కడే చేసుకోవాలనుకున్నాను. మొత్తానికి వాళ్ళు బాయిలర్ తెచ్చిర్రు, బగారం వండిర్రు, షార్ చేసిర్రు, సీతషార్ చేసిర్రు, పెరుగు తెచ్చిర్రు, అది తెచ్చిర్రు, ఇది తెచ్చి అన్ని రకాలు తీసుకొచ్చి వాళ్ళు వండుతూనే ఉన్నారు. వంట అయితేనే ఉంది, నేను వచ్చేవారు వంట జరుగుతున్నట్టు వాహనం వస్తూనే ఉంది. నా ముగింపు కూడా వస్తుంది. నా విజయం మీద విజయం ఇస్తూనే ఉండేడా. ఒక ఆత్మ రక్షించబడితే డ్రైవరు ప్రార్థన చేయించుకుంటూ నోటితో ఒప్పించిన రక్షణ వచ్చింది. వాళ్ళ కుటుంబం ప్రార్థన చేసినా నాకు ఆయన కానుక ఇచ్చిండు. బస్సు ఎక్కినా వీళ్ళు ఇంట్లో పడ్డా. అంటే ఇక్కడ 2 రూపాయలతో ఎగిరి 12 రూపాయలతో ముగించిన. ఆడికి వెళ్ళిపోయినా, మొత్తానికి గూడు చేరుకున్నా అడ్రస్. ఆడికి పోయినాక ఇక చుట్టం ఇంటికి పోతే ఉంటుంది, ఇక ఆదుకుంటాడు జరా. హల్లెలూయా. ఇటు లేకుండా మొత్తానికి ఊరు చేరితే చాలన్నట్టు. అట్లా మొత్తానికి దేవుడు అక్కడ పంపించాడు. పంపినాక అట్లా సంఘం ఉంది వాళ్ళ తండలు, మొత్తం పెద్ద సంఘం వాళ్ళది. 400-500 కుటుంబాలు ఉంటాయి, పెద్ద తండనే అది. వాళ్ళంతా తీసుకొచ్చారు. శ్యామలాబాయి ఆమె పేరు. ఇంకా శ్యామలాబాయి భర్త కూడా మంచి రైతు. ఆయన వ్యవసాయం ఉంది, వ్యాపారం కూడా చేస్తాడు, కూరగాయలు అమ్ముతాడు, ధాన్యం అమ్ముడు చేస్తాడు, అన్నీ చేస్తాడు ఆయన. మొత్తానికి అక్కడ పాస్టర్ నేర్పిండో మరి ఎట్లా నేర్చుకున్నారో తెలియదు నాకు. కానీ అక్కడున్న సంఘస్థులు అంతా ఏం చేస్తారంటే ఒక్కొక్క తాంబాళంలో బియ్యం తీసుకొస్తారు వాళ్ళు. ప్రార్థన ఉందనగానే వీళ్ళ ఇంటికాడ ఒకరు సొరకాయ తెచ్చిర్రు, ఒకరు బీరకాయ తెచ్చిర్రు, ఒకరు ఏదో అది తెచ్చిర్రు, టమాటా ఏదేదో కూరగాయలు కొద్దిగా, బియ్యం కొద్దిగా వచ్చేస్తారు. మొత్తం ఆ తాంబాళ కొద్దిగా ఇట్లా అన్నీ మన మార్కెట్లో రాసి పోసినట్టు చిన్న చిన్న రాసి పోసారు. అందరూ తాంబాళం తెస్తారు, అక్కడ పోస్తారు అంతే. ఇక అన్నీ పోసేసి ఇక వాక్యం నడుస్తుంది, సాక్ష్యం నడుస్తుంది, అది జరిగేది అది జరుగుతుంది, అన్నీ జరుగుతుంది. నాకు ఆశ్చర్యం, ఇది తాంబాళం ఏంది, బియ్యం ఏంది, కూరగాయలు ఏంటి, అదిగిరాయ క్యావరాయ ఏమైతే నన్ను చూసి ఎందుకు ఇట్లా చేస్తారని నేను అనుకుంటున్నా. అవన్నీ కాదు, తర్వాత చెప్పారు వాళ్ళు. అన్నీ పెట్టేసిరు. ఇక పెట్టి వాక్యం అయిపోయినాక అయ్యా ఇక నువ్వు ప్రార్థన చేయంటారు. ఇక ఏమని చేయాలి ప్రార్థన, ఏంది ఇదంతా అన్న. ఏం లేదు, మాకు మా అయ్యగారు నేర్పిర్రు, మాకు పౌలు గారు నేర్పిర్రు, బైబిల్ అందరూ నేర్పిర్రు ఒకటే, ఒట్టి చేతులతో దేవుని మందిరానికి కానీ దేవుని సేవకుని దగ్గర రావద్దు. సేవకుడు ఇల్లు వచ్చి బియ్యం ఇవ్వండి అమ్మా, కూరగాయలు ఇవ్వండి అమ్మా, సబ్బు అమ్మ, ఉప్పు అమ్మ, బిస్కెట్ అమ్మ అని అడగడు. అదే ఫకీర్ అయితే అడుగుతాడు. సాయిబులు హరిదాసు హరిలో రంగ హరి అని ఇల్లు సంక్రాంతి పండుగ ఎద్దును పట్టుకొచ్చి గంగిరెద్దులు వస్తారు అట్లా అడుకోవడానికి. కానీ పాస్టర్లు సేవకులు చేసేటోళ్ళు అట్లా రారయ్యా. అందుకనే మా కాపరి నేర్పిండి మాకు, మనం ప్రార్థన పెట్టినా వాక్యం చెప్పినా ఏం చేసినా కూడా మనమే అక్కడ సేవకుని దగ్గరికి వెళ్ళాలి, సమర్పించుకోవాలని చెప్పి నేర్పిరయ్యా. అందుకని మీ ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు మాకు కలిగిందే, పుదీనా కానీ, కొత్తిమీర కానీ, సొరకాయ కానీ, బీరకాయ కానీ, దొండకాయ కానీ, ఏ కాయ అయినా, ఇంట్లో ఉన్న పచ్చడి అయినా ఏదన్నా మేము తీసుకొని రావాలని నేర్పిండు. వీడికి పెట్టినాక మీరు ప్రార్థన చేయాలి, మాకు ఆశీర్వాదం రావాలి. ఎవరు చెప్పారమ్మా అట్లా? అది నా ఒప్పుకుంటలేదు. మనసు అంటే ఏమంటారు తెలుసా? కళ్ళం దొక్కి ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు. ఎద్దు కళ్ళం దొక్కుతుంది, ఎన్నులు తినొద్దు, ఒడ్లు తినొద్దు, రాసి ముట్టుకోవద్దు, కానీ గడ్డి తినాలి కదా అని నాకు వివరణ ఇస్తున్నారు. కళ్ళం దొక్కి ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు, సువార్త చెప్పేవాడు సువార్త వలన బతకాలి, గొర్రెలు మేపేవాడు గొర్రె పాలు తాగాలి, న్యాయమే అని వాళ్ళు వాక్యం చూపిస్తారు నాకు కూడా. అప్పుడు నేను లోబడ్డా, సత్యమే ఇది అని చెప్పేసి ప్రార్థన చేసిన. మొత్తం రాశులను తీసి బస్తాలు వేసి ఆ సంచిలో ఒక దాంట్లో వేసి ఇది వేసి అది వేసి కానుక పెట్టడం కూడా స్టార్ట్ చేశారు అందరూ. చందా పోగు చేయడం. ఇదేమో చెప్పిరమ్మా అంటే బైబిలే ఉందయ్యా. పౌలు గారు సేవకు పోయేటప్పుడు అయ్యా నేను వస్తున్నాను అయ్యా మేము చందా పోగు చేస్తున్నామని చెప్తారు. మేమందరం కలిసి చందా పోగు చేస్తాము అని పౌలు గారికి వారు సాక్ష్యం ఇస్తారు. ఈ సంఘం ఇంతగా ప్రేమిస్తున్నానని అని ఆయన కూడా కన్నీటితో ప్రార్థన చేస్తాడు. మాకు ఆశీర్వాదం వస్తుంది అయ్యా, మీరు వచ్చేది రోజు రారు కదా అని చెప్పేసి వాళ్ళంతా కలిసి బియ్యం మూటలు కూరగాయల మూటలు అన్నీ కలిపి పక్కన పెట్టి ప్రార్థన చేయించుకొని కానుకలు కూడా పట్టిరు వాళ్ళు. మొత్తం కలిపి చందా పోగు చేసి నా దగ్గర 2 రూపాయలు ఉన్నాయి, బొమ్మ బొరుసు ఆడుకున్నా, మధ్యలో డ్రైవర్ కలిసిండు, 10 రూపాయలు ఇచ్చిండు, నేను ఫ్రీగా వచ్చిన ఇడికి నాకు పైసలు లేవని ఎవరు చెప్పలేదు.
కానీ దేవుడు ఏం చేసింది తెలుసా? 450 రూపాయల కానుకతో నన్ను పంపిండు. హల్లెలూయా, హల్లెలూయా. పోయేటప్పుడు ఎంత ఉంది ఆదాయం చెప్తలేరు, 2 రూపాయలే. వచ్చేటప్పుడు 450 రూపాయలు రాసి బియ్యం, కూరగాయలు, పూజారికి అన్నీ వచ్చేసినాయి. ఆ మాట ఇప్పుడు చెప్పే మాట నేను పాస్టర్ల మీటింగ్లో చెప్పిన. యేసు ప్రభు నామములో దేవుడు నన్ను దీవించుండు. సేవలో ఒట్టి చేతులతో కాదు, 2 రూపాయల చేతులతో పోయినా, నిండు చేతులతో తిరిగి నా ఇంటికి వచ్చిన. పాస్టర్ అమ్మ ఖుష్, నేను ఖుష్, నా పిల్లలు ఖుష్. మీరు ఇంటికి పోతే అదే కదా, ఆడికి పోయారంటే చర్చి పోయింది. ఏది తెచ్చినట్టు పోయేటప్పుడు పోతే ఒక డజన్ కేళాలని తీసుకోవాలి. హల్లెలూయా. మరి ఆడికి కేళాలాయి, మరి నారికి లాయో. హల్లెలూయా. పిల్లలు ఖుష్. అవునంటారా కాదంటారా? నా సేవ జీవితం కూడా అంతే. ఆ సేవ గురించి ఆడ చేసినాక ఆయన నాకు 100 రూపాయలు ఇచ్చిండు. ఎవరు విన్నాయన 100 రూపాయలు ఇచ్చిండు నాకు కానుక. అంటే మన 100 రూపాయలు కాదు, వాళ్ళ 100 రూపాయలు. హల్లెలూయా. వాళ్ళ 100 రూపాయలు మన 7,000 రూపాయలు. అది లెక్కలు చేస్తలేరు వీళ్ళు. ఆశీర్వాదం మీరు లెక్క పెడతలేరమ్మా. కతరా ఖాగేయో బేతాని, కతరా బస్సా చావళ ఖాగేయో. ఎన్ని కింటాలు తిని ఉంటారు, ఎన్ని కోడిగుడ్లు తింటారు, ఎన్ని చికెన్ తింటారు. తింటలేరా? తింటురా లేదు చెప్పట్లేరు ఒకరు కూడా. ఇంత ఘనం తింటారు. మరి దేవుని దగ్గర నేను ఆశీర్వాదం ఇంత పొందుకుంటున్నా. ఎక్కడి నుంచి మొదలు